అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. విదితాఖిల శాస్త్రసుధా జలధే మహితోపనిషత్కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకరదేశిక మే శరణం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాంతర్గహనపతితాన్ ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖాతాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్యరూపా. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్యరూపా. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ పవిత్రమైన వేదభవనంలో అర్చింపబడుతున్న దేవతలందరికీ నమస్కరిస్తూ వేదమాతకు నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ రోజున ఆదిశంకరుల వారి జయంతి. ఆదిశంకరులు మనందరికీ గురువులు, జగద్గురువులు. ఎవరు ఏ సంప్రదాయంలో ఉన్నా అన్ని సంప్రదాయాల వారికి కలిపి ఒక గురువుని చెప్పాలంటే ఆదిశంకరుల వారినే చెప్పాలి. వాళ్ళు వైష్ణవులైనా శైవులైనా శాక్తేయులైనా ఆదిశంకరులను గురువుగా అంగీకరించాలి. ఏదో సిద్ధాంతం గట్టిగా పట్టుకున్న వాళ్ళు మొండి పట్టుదలతో అంగీకరించలేకపోవచ్చు, కానీ
కొంచెం విశాలంగా హృదయాన్ని తెరిచి ఆలోచిస్తే ఎవరైనా ఆయనకు నమస్కరించవలసిందే. ద్వైతమా విశిష్టాద్వైతమా అద్వైతమా ఇవన్నీ పక్కన పెడితే ఆదిశంకరులు లేకపోతే వేద ధర్మం ఉండేది కాదు, హిందూ ధర్మం ఉండేది కాదు. ముందు ఆస్తికత కనుమరుగవుతున్న సమయంలో ముందు ఆస్తిక్యాన్ని నిలబెట్టాడు మహానుభావుడు. ఆదిశంకరులు వేదాంత మత ప్రతిష్టాత, అద్వైత ప్రతిష్టాత అని చాలామంది అనుకుంటాం. అసలు వేద ధర్మ ప్రతిష్టాత మహానుభావుడు. కృష్ణ పరమాత్మ తర్వాత జగద్గురువు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ, వ్యాసులు సమకాలికులు కనుక వాళ్ళిద్దరిని ఒకటి పెట్టుకుంటే మళ్ళీ జగద్గురువు అంటే ఆదిశంకరులకే నమస్కారం చేసుకోవాలి మనం. కృష్ణ పరమాత్మ ఎంత గొప్ప పని చేశారో అంత పని చేశాడు ఆదిశంకరులు. వివిధములైన యోగములు వేటికవే భిన్నముగా కనబడుతుంటే వాటన్నిటినీ ఏకసూత్రంతో సమన్వయించినటువంటి గొప్ప గురువు కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ కొత్తగా చేయలేదు. ఆయన కూడా వేదైశ్చ సర్వై రహమేవ విద్యాహ అంటూ ఆయనకు ముందే ఉన్న వేదాన్నే ప్రమాణంగా చూపించాడు కృష్ణ పరమాత్మ. వేదాన్ని ప్రమాణంగా కృష్ణుడు చెప్పినంటే కృష్ణుడికి పూర్వమే వేదం ఉన్నది. కృష్ణుడితో ప్రారంభం కాలేదు హిందూ ధర్మం. కృష్ణుడికి పూర్వం ఉన్న వేద ధర్మాన్ని నిలబెట్టాడు కృష్ణ పరమాత్మ. ఆయన జగద్గురువు. ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన మాటల్ని పట్టుకుని మళ్ళీ మరొక నారాయణ స్వరూపుడైన వ్యాస భగవానుడు మనకి సమస్తమైన వేదాంత వాంగ్మయాన్ని ఇతిహాస పురాణాదుల రూపంలో అందించాడు. ఆ వ్యాస హృదయాన్ని పట్టుకుని మనకు అందించిన వారు భగవత్పాదులు ఆదిశంకరులు. ఈ ఆదిశంకరులు కొందరు లోకంలో అపప్రథ ఏమిటంటే ఆదిశంకరులకు భక్తి లేదు, జ్ఞానమే ఉన్నది అని. అది అజ్ఞానం. జ్ఞానం ఉంటే భక్తి ఉంటుంది, ఉండక తప్పదు. జ్ఞానం ఉన్న చోటు భక్తి ఉంటుంది. ఇంకా భక్తి ఉంది అనుకునేవాడికి జ్ఞానం ఉందో లేదో సందేహం, కానీ భగవజ్ఞానం ఉన్నవాడికి భగవద్భక్తి ఉండి తీరుతుంది. అందుకే జ్ఞానిని కూడా భక్తుల శ్రేణిలోనే చెప్పాడు పరమాత్మ. జ్ఞానీచ భరతర్షభ చదువుకుంటున్నాం. అందుకే శంకర భగవత్పాదుల వారు ప్రతి వారి యొక్క మానసిక స్థాయిని అనుసరించి వారికి తగ్గ తారణోపాయాన్ని అందించారు మహానుభావుడు. ఒకవైపు బాగా ఆలోచించగలిగేటువంటి తెలివి ఉన్న వాళ్ళ కోసం ఆయన వేదాంత భాష్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే అంతఃకరణలో కొందరికి బాగా ఆలోచించే ప్రవృత్తి ఉంటుంది, కొందరికి ఎక్కువ భావించే ప్రవృత్తి ఉంటుంది. భావించే ప్రవృత్తి ఉంటే భక్తి పనికొస్తుంది, ఆలోచించే ప్రవృత్తి ఉంటే జ్ఞానం పనికొస్తుంది. ఆ రెండూ ఒకే అంతఃకరణం యొక్క క్రియలు. అందుకే మహానుభావుడు చక్కగా ఆలోచించగలిగి నిత్య అనిత్య వస్తు వివేకం చేయగలిగేటువంటి ఒక అధికారి అయినటువంటి వాళ్ళు ఉత్తమాధికారుల కోసం ఆ మహానుభావుడు వేదాంత వాంగ్మయాన్ని చక్కగా అరటిపండు ఒలిచి చేతులు పెట్టినట్టు పెట్టాడు. అదే సమయంలో మానవుల యొక్క వివిధ ప్రవృత్తులను అర్థం చేసుకున్నారు. ఎవరు ఏ స్థలంలో ఉన్నారో అక్కడి నుంచి బయలుదేరాలి కనుక ప్రతి వారికి కూడా మీ ధర్మ మార్గాల్ని మీరు పాటించండి. ధర్మము ద్వారా చిత్తశుద్ధి ఏర్పడాలి. చిత్తశుద్ధితో కూడినటువంటి అంతఃకరణంతో ఈశ్వరుని ఉపాసన చేయాలి. ఆ ఈశ్వరానుగ్రహం వల్లనే నీకు అద్వైత వాసన సంస్కారము మోక్షము లభిస్తుంది అంటూ ధర్మానికి భక్తికి జ్ఞానానికి ఉన్న సమన్వయాన్ని చెప్పినటువంటి జగద్గురువులు ఆదిశంకరులు. ఇది గుర్తుపెట్టుకోగలిగితే ఆదిశంకరులు ఏదో జ్ఞాని అని, మిగిలిన వాళ్ళు ఏదో భక్తులని పొరపాటు ఏదైనా ఉంటే దాని నుంచి మనం బయటపడగలం. పైగా మిగిలిన వాళ్ళు వాళ్ళ సంప్రదాయాలకు మాత్రమే గురువులు అవుతారు. ఆదిశంకరులు అన్ని సంప్రదాయాల వారికి గురువయ్యారు. అందుకే ఆదిశంకరుల సంప్రదాయంలో ఉన్న ఎవడైనా ఇతర దేవతల్ని ద్వేషించడు, అది చాలు. ఆదిశంకరుల వల్ల ప్రయోజనం మనం తీస్తే ఇతర దేవతల్ని ద్వేషించం. ఎందుకంటే అద్వైతం అనే గొడుగులో ఉన్న వాళ్ళకి అద్వైతం అర్థమైనా అర్థం కాకపోయినా ఇతరులను ద్వేషించరాదన్న సంస్కారం అర్థమవుతుంది. అందుకే శివభక్తుడైనా విష్ణువుని ఆ శివునితో సమానంగానే గౌరవిస్తారు, విష్ణు భక్తులైన శివుని గౌరవిస్తారు. ఇలా షణ్మతాల మధ్య సమన్వయాన్ని తెలుసుకుంటారు. అందుకు ఆదిశంకరుల యొక్క భక్తి మనకు కలిగి ఉంటే మళ్ళీ హిందూ ధర్మం సమన్వయంతో సామరస్యంతో గట్టిగా నిలబడగలదు. గనక సమాజానికి ఎవరి సంప్రదాయం ఎవరైనా ఎవరు గురువు రారుకున్నా మొత్తం హిందూ మతాన్ని కలపాలంటే మాత్రం ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క గురుపాదములే మనకు శరణ్యం అని మనం ఈ సమయంలో మరింత గట్టిగా స్మరణ చేసుకుంటూ ఆదిశంకరులు ఇచ్చినటువంటి వేదాంత జ్ఞానం ఏదైతే ఉన్నదో అది నేడు బాగా ఆలోచించగలిగే వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. అంటే మన మతము, పూజలు, పునస్కారాలు వీటి గురించి తెలియని వాళ్ళు కూడా మన మతాన్పై గౌరవం కలిగి ఉన్నది కేవలం ఆదిశంకరులు ఇచ్చినటువంటి వేదాంత జ్ఞానం వల్లనే అని మాత్రం తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన చెప్పిన మాటలు పట్టుకుని వివేకానంద మొదలైన వారందరూ ప్రపంచవ్యాప్తం చేశారు గనక ఆదిశంకరుల గురుతేజం ఎప్పటికీ మనకు ప్రసరిస్తూనే ఉంటుంది. దానికి మన శంకర పీఠములు సహకరిస్తున్నాయి. ఆదిశంకరులు ఎప్పటికప్పుడు మళ్ళీ ఇంకో ఏదో రూపంలో వస్తూనే ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఈ పృథ్వీపై నడయాడినటువంటి మరొక ఆదిశంకర భగవత్పాదుల వారు అంటే కేవలం 32 ఏళ్ళు ఉండి వెళ్ళిపోయాను, ఇంకా ఎక్కువ ఉండాలి అనుకున్నటువంటి శంకరులు విద్యారణ్యుల వారుగా వచ్చి 120 ఏళ్ళుంటే మళ్ళీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారుగా వచ్చి 100 ఏళ్ళు మసలి మొత్తం సంస్కరించారు వైదిక ధర్మాన్ని. ఆ మహానుభావుడు ఎంత చేశారంటే అది
కేవలం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిపై ప్రవచన సప్తాహం చేసుకోవచ్చు, అంత ఉన్నదండి. నా భాగ్యం ఏంటంటే కాంచీపీఠంలో వారి యొక్క సన్నిధానం వద్ద ఒక 5 రోజులు ప్రవచనం చేయడం జరిగింది అంతే. కానీ ఎంతో తగ్గించుకుని చెప్పాం. విస్తరించి చెప్తే నవాన్నం కూడా చేసుకోవచ్చు, అంత ఉన్నది ఆ మహానుభావం నుంచి మనం పొందవలసిన స్ఫూర్తి. వారి యొక్క కరకమలాల నుంచి కలిగినటువంటి యతీశ్వరుడు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారు, శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి వారికి కూడా మనం నమస్కారం చేసుకుంటూ ఆదిశంకరుల గురుతేజం మనల్ని రక్షించుగాక అని ప్రార్థిస్తూ, శంకరులకి ఇష్టమైన దైవం ఎవరు? అయ్యా సర్వసములకి ఇష్టదైవం ఉంటుందా అంటే పరబ్రహ్మమే, అందులో సందేహం లేదు. కానీ ఆయన కొంచెం కృష్ణుడు అంటే మక్కువ ఎక్కువని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణుడి మాట పట్టుకునే భాష్యం రాశారు భగవద్గీతకి. పై కృష్ణ భక్తి అద్వైతానికి సంపూర్ణంగా సరిపోతుందని చెప్తూ ప్రబోధ సుధాకరం అనే పేరుతో రమ్యమైన గ్రంథాన్ని రచించారు. ఇక్కడున్న అనేక మంది శ్రోతలకి ఒక 2 ఏళ్ల క్రితం 5 రోజులు ప్రవచనం చేయగా విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రబోధ సుధాకరం అంతా ముందు జ్ఞాన విషయాలు చెప్తూ ఆ అఖండ వైరాగ్యంతో కృష్ణోపాసన ఎలా చేయాలి, కృష్ణుడు వేదాంతం ప్రతిపాదించినటువంటి పరబ్రహ్మము అనేటువంటి ఔపనిషద బ్రహ్మమే శ్రీకృష్ణుడు అనే విషయాన్ని చాలా అద్భుతంగా ప్రతిపాదన చేసిన అంశం మనకు తెలుస్తున్నది. అదేవిధంగా శంకరులు కాలడి నుంచి బయలుదేరేటప్పుడు ఒరిగిపోతున్న కృష్ణమందిరాన్ని తన భుజాలతో పెట్టి నిలబెట్టి అటు తర్వాత బయలుదేరారు ఆయన. అంటే తన అవతార ప్రయోజనం నెరవేర్చడానికి వేసిన మొదటి అడుగు కృష్ణమందిరాన్ని ఉద్ధరించి బయలుదేరారు. తన భుజాలతో కృష్ణ ప్రతిమను తీసి ప్రతిష్ఠ చేసి వెళ్ళారు ఆయన. అదొక ప్రతీకగా అనిపిస్తుంది, ఒక సంకేతముగా అనిపిస్తుంది. కృష్ణుణ్ణి నిలబెట్టి వెళ్ళారంటే కృష్ణుడు ఎవడు? ధర్మస్య ప్రభురచ్యుత. కృష్ణుణ్ణి నిలబెట్టాడు అంటే కృష్ణ రూపమైన ధర్మాన్ని నిలబెడుతున్నాను అని చెప్పడానికి శంకరులు ఆ పని చేశారనిపిస్తుంది. అంతేకాదు చివరికి బదరీకి వెళితే ఏమైంది? ఆ గంగలో ఉన్నటువంటి నారాయణ విగ్రహం ఆయన ధ్యాన సమాధిలో దర్శనమిస్తే దాన్ని తీసి ప్రతిష్ఠ చేశారు. అందుకే నారాయణుని ప్రతిష్ఠించారు, నారాయణ స్వరూపమైన ధర్మాన్ని జ్ఞానాన్ని ప్రతిష్ఠించారు. వేదము మానవాళికి 2 ఇస్తున్నది, ధర్మము జ్ఞానము. ఆచరణ ఎలా ఉండాలో చెప్పే ధర్మము, ఆలోచన ఎలా ఉండాలో చెప్పేది జ్ఞానము. ఆ 2 వేదం మనకు చెప్తున్నది. ఆ 2టిని ప్రతిష్ఠించిన ఆదిశంకర భగవత్పాదుల వారికి నమస్కారం చేసుకుంటూ, సమస్త మానవాళికి గురువుగా చెప్తూ తరించాలనుకునే ప్రతి వారికి గురువైన ఆదిశంకరులకు నమస్కారం చేసుకుంటూ మనం ఈరోజు కృష్ణతత్వ ప్రతిపాదకమైనటువంటి రాసపంచాధ్యాయులో పునఃప్రవేశం చేద్దాం. గోపకాంతలు కృష్ణ వియోగంతో, అంతవరకు కృష్ణ పరమాత్మ యొక్క వేణునాదం విని వచ్చిన వారు, కృష్ణునితో సంభాషించి ఆయన అనుగ్రహాన్ని పొందినవారు, ఆయనతో కలిసి విహరించిన వారు, కృష్ణుడు ఎప్పుడైతే వీరిలో ఉన్న సౌభగ మదం, ఆ సౌభాగ్య మదాన్ని చూశాడో ఆయన ప్రశమాయ ప్రసాదాయ తత్రైవ అంతరధీయత, అంతర్ధానమయ్యాడు. అప్పుడు గోపకాంతలు ఒక భావనా తాదాత్మ్యంతో వివిధ భూమికల్లో విహరిస్తున్నారు. ఆ బృందావనంలోని విహరిస్తూ అక్కడ వృక్షములని రకరకాల తీగలని ప్రశ్నిస్తూ కృష్ణుడు ఇక్కడికి వచ్చాడా అని అడుగుతూ క్రమంగా వారే కృష్ణుని యొక్క లీలల్ని అనుకరిస్తూ ఉన్నారు. ఇక్కడ అనుకరిస్తున్నప్పుడు వారు శరీరముల యందు కృష్ణ భావనే చూపిస్తున్నారు. ఇక్కడ ఆ స్థితిలో వెళుతూ ఉండగా వాళ్ళకి అడుగుజాడలు కనిపించాయి. అంతవరకు నిన్ను చెప్పుకున్నాం. అడుగుజాడలు పోని కృష్ణుడు అడుగుజాడలు మాత్రమేనా అంటే ఒక స్త్రీ యొక్క అడుగుజాడలు కనబడ్డాయి. వెంటనే వారికి కృష్ణ విరహం కాస్త ఒక చిన్న అసూయ ఉన్నది. ఇలాంటివి బాగానే ఉంటాయండి ప్రేమలో, భగవత్ ప్రేమలో బాగుంటాయి. అందుకే నారద మహర్షి భక్తి సూత్రాల్లో గొప్ప మాట చెప్పాడు. తదర్పిత అఖిలాచార సన్ కామక్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయం అన్నాడు. ఇక్కడ పరమాత్మకే సర్వము అర్పించినటువంటి వారు వారికి కలిగిన మనోభావాలను ఆయన వైపు ప్రసరిస్తారు. మనకి ఇవన్నీ ఉంటాయి కానీ లోకం వైపు ప్రసరిస్తూ ఉంటాం. అక్కడ వాళ్ళు కేవలం పరమాత్మ యొక్క అంకిత భావంతో కూడిన వారై ఇవి ఆయన పట్ల ప్రసరిస్తారు. ఎందుకంటే మనల్నందరినీ విడిచిపెట్టి కేవలం ఆమెతోనే విహరించాడు అంటే ఏమిటి ఆమె గొప్ప? ఒక విధమైనటువంటి అసూయ ఆవేదన అన్నీ కలిగి ఆ పాదములను చూస్తూ పరిశీలిస్తూ వెళుతూ ఎవరికి తోచింది వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. చూడిక్కడ ఒక ఎలనాగ చెయ్యూదినా అడిచ్చట సరసనున్నవి 4 చరణములను. ఇక్కడ పాదములు ప్రక్కనే ఉన్నాయి, గమనించావా? అంటే వాళ్ళిద్దరూ కలిసి నడిచారనమాట. కృష్ణుడు ఆమె వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ నడిచారు. అంతేకాదు ఇక్కడ చూసావా ఎదురుగా ఉన్నాయి పాదములు, అంటే వాళ్ళిద్దరు ఎదురుగా నిలబడి మాట్లాడుకున్నారనమాట. ఇలా అనేక రకాలుగా అనుకుంటూ ఒక చోట కేవలం కృష్ణపాదాలు మాత్రమే కనబడుతున్నాయి. అవి గట్టిగా భూమి మీద నొక్కినట్టు కనబడుతున్నాయి, మామూలుగా ఉన్నట్టు కాకుండా. ఏమిటింత గట్టిగా కనబడుతున్నాయి అంటే గొప్పగా మాటలు ఇక్కడ చెప్తున్నారు. ఇమాన్యధికమగ్నాని పదాని వహతో వధూం గోప్య పశ్యత కృష్ణస్య భారాక్రాంతస్య కామినః.
ఇంత గట్టిగా ఇక్కడ పాదాలు పెట్టాడు అంటే ఆవిడ పాదాలు కనబడట్లేదంటే ఆవిడ్ని ఇక్కడ ఎత్తుకుని నడుచుకుంటాడు. అందుకు ఎత్తుకున్న బరువు ఒకటి పాదములు ఇక్కడ పెట్టాడు. మొత్తానికి ఆవిడ ఎవరో కానీ మనల్ని అందరినీ విడిచిపెట్టి ఆవిడ ఒక్కతే కృష్ణుని యొక్క దివ్యామృతాన్ని ఆస్వాదించింది. తస్యా అమూని నక్షోభం కుర్వంత్యుచ్చైపదాని యత్ యైకాపహృత్య గోపీనాం రహో భుంక్తే అచ్యుతాధరం నలక్షంతే పదాన్యత్ర. మొత్తానికి అలా విహరించిన ఆమె అడుగులు ఇక్కడ కనబడట్లేదంటే పరమాత్మతో అంత తాదాత్మ్యంగా విహరించిన భాగ్యశాలిని ఆమె. అంతేకాదు ఇక్కడ చూసావా, కేవలం ఆయన పాదముల్లో మొదటి భాగం మాత్రమే కనబడుతుంది. అత్ర ప్రసూనాపచయ ప్రియార్థే ప్రేయసాకృత ప్రపదాక్రమణే ఏతే పశ్యతా సకలే పదే. పూర్తి పాదం కనిపించట్లేదు ఇక్కడ, పాదం యొక్క మొదటి భాగం మాత్రమే కనబడుతుంది. అది నొక్కినట్టు కనబడుతుంది ఇక్కడ. ఎందుకై ఉంటుందంటావు? అందో గోపిక, ఇంకో గోపిక పరిశీలిస్తోంది. ఇది వాళ్ళు చేస్తున్న పనులు. ఆ పరిశీలిస్తూ చెప్తోంది ఇక్కడ ఇలా నొక్కాడంటే అర్థం ఏంటంటే, పైన చూసేవో పూల చెట్టు ఉంది, అక్కడ అన్ని పువ్వులు ఉన్నాయి కానీ కొమ్మకి లేవు. అంటే కొమ్మకి పువ్వులు కోసినాడిచ్చట. ఇక్కడ పువ్వులు కోయడానికి అలా పైకి ఎచ్చినప్పుడు ఆ పాదములు మొదటి భాగం మాత్రమే ఇక్కడ మోపి ఉంచాడు. ఇలా ఒక్కొక్కటి కూర్చున్న తీరు చూశారు. ఒక చోట ఇద్దరు కూర్చున్న తీరు కనబడింది. ఓహో, ఇక్కడ వాళ్ళు కూర్చున్నారన్నమాట. ఇక్కడ చూడు, కేవలం మోకాళ్ళు పాదముల యొక్క మొదటి భాగం కనబడుతుంది. అంటే ఇక్కడ పరమాత్మ ఒక రకమైనటువంటి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఏం చేసి ఉంటాడు? బహుశా ఆవిడ కేశాలు అల్లి ఉంటాడు, ఇలా భావిస్తున్నారు. కేశ ప్రసాధనం త్వత్ర కామినాకృతం తాని చూడయతాంతాముపవిష్టమిహ ధ్రువం. ఇలా పరిశీలిస్తూ వెళ్తున్నారు. ఆమె ఎవరు అనేటటువంటిది మాత్రం ఇక్కడ చెప్పకుండా ఆమెతో, ఒక ఆమెతో ఇక్కడ పదాలు ఏక, యా, అనయా ఇవన్నీ కూడా సర్వనామములు. అంతేగాని ఒక నామాన్ని ఒక రూపాన్ని నిర్దేశించట్లేదు. ఏమిటి ఈ రహస్యం? ఈ రహస్యం తెలియాలంటే మా జయదేవుణ్ణి అడగాలి. యా రమితా వనమాలిన సా విరహే తవదీన కాపి మధురిపుణ. ఈ మాటలు చాలా విశేషమైన మాటలు. సా, యా, కాపి ఈ శబ్దములకు అర్థం ఏమిటి అంటే ఆమె, యవతయో ఒకానొక ఆవిడ. అంటే ఇది అని నిర్దేశించలేని విషయముల దగ్గర ఈ శబ్దాలు వాడతారు. చితి తత్పద లక్ష్యార్థ, తత్పద లక్ష్యార్థములు. తత్ అంటే అది, స్త్రీలింగంలో చెప్తే ఆమె అనాలి. కానీ ఆమె, అది అనే మాటలు ఎవరికి వాడాలి? అనిర్వచనీయమైన స్వరూపాన్ని చెప్పేటప్పుడు మాత్రమే మాటలు వాడాలి. పరోక్ష విషయంలోనే మాట్లాడాలి, అనిర్వచనీయమైన విషయంలోనే మాట్లాడాలి. ఆవిడ అనిర్వచనీయ అయినటువంటి శక్తి. అందుకే ఇక్కడ ఆ శక్తే రాధాదేవి. అందుకు రాధాదేవి యొక్క పేరుని చెప్పకుండా ఇక్కడ ఈ విధంగా ఏక ఇలాంటి శబ్దములతో, అనయ, కాపి ఇలాంటి శబ్దాలతోనే సుఖయోగిందులు చెప్తున్నారు. ఇప్పుడు రాధని మీరు ఎలా చెప్తారండి అని ఒక సాహితీవేత్త బయలుదేరి రీసెర్చ్ చేశాడు. చేసి భాగవతంలో రాధ అనేది లేదు, తర్వాత వారు కల్పన చేశారు. అరే, దేవతల గురించి సాహితీవేత్తలు మాట్లాడరాదు, అది తెలుసుకోండి. ఇక్కడ దేవత ఉపాసకుడికి అర్థమవుతుంది తప్ప సాహిత్యకారులకు అర్థం కాదు. పైగా ఋషుల గ్రంథాలని మనం నవలలు చదివినట్లు చదవరాదు, వాడికి ప్రత్యేక సంస్కారములు కావాలి. ఎందుకంటే మిగిలిన వాళ్ళు భావించి రాస్తారు, ఋషి దర్శించి రాస్తాడు. అది తేడా ఇక్కడ. ఋషి దర్శిస్తాడు, తపశ్శక్తితో రచిస్తాడు. కనుక ఋషుల రచనలు చూడాలి. భాగవతం శైలి వేరు, భాగవత భాష వేరు, దాని ప్రక్రియ వేరు. అందుకు దాన్ని ఇక్కడ అలా వివరించి చెప్తున్నారు. కానీ ఆవ్యాసుడే ఇతర పురాణాల్లో ఆమె రాధ అని స్పష్టంగానే తెలియజేశారు. అది మనం సమన్వయించుకోవాలి. అయితే ఈ రాధాతత్వం పురాణాల ఆధారంగా మనం పరిశీలిస్తే దేవీ భాగవతంలో కూడా రాధాతత్వం చెప్పబడుతున్నది. ఉన్నది ఒకటే పరమేశ్వరుడు, ఆయనకున్నది ఒకటే శక్తి. ఆ శక్తితోనే ప్రపంచమంతా నడుపుతున్నాడు. ఇదండి హిందూ మత సర్వస్వం. ఉన్నవాడు ఒకడే భగవంతుడు. ఉన్నవాడు ఉన్నట్టు ఊరుకున్నాడా, ప్రపంచమంతా చేస్తున్నాడు. ప్రపంచం ఒకేలా చేస్తున్నాడా, అనేక రకాలుగా చేస్తున్నాడు. అప్పుడు ఆయన శక్తి అనేక రకాలుగా పనిచేస్తుంది కదా. కానీ అనేక రకాలుగా తన శక్తిని ప్రకటిస్తున్నాడు. ఆయన సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ అనిపించుకుంటున్నాడు, అప్పుడు ఆయన శక్తి సరస్వతి అనిపించుకుంటున్నది. ఆయన స్థితికారకుడైనప్పుడు ఆయన విష్ణువు అనిపించుకుంటున్నాడు, ఆ శక్తి లక్ష్మి అనిపించుకుంటున్నది. ఆయన లయకారకుడైనప్పుడు రుద్రుడు, అప్పుడు ఆయన యొక్క శక్తి గౌరీ అవుతున్నది. అదేవిధంగా హిరణ్య గర్భుడై సూర్యరూపుడై ఉన్నప్పుడు ఆయన శక్తి గాయత్రి అవుతున్నది. ఆయన కృష్ణుడైనప్పుడు ఆ శక్తి రాధ అవుతున్నది అన్నారు ఇక్కడ. కానీ పరమేశ్వరుడు ఒక్కడే, ఆయన శక్తి 5 విధములుగా ఉన్నది. ఇందులో మిగిలిన 4 పరిశీలించండి. లోక వ్యవహారం, సృష్టి, స్థితి, లయ, గాయత్రి, వేదమాత. వేదం కూడా లోకం కోసమే, కనుక 4 లోక వ్యవహారమే. కానీ కేవల ఆనందశక్తి, కేవల ప్రేమశక్తి లోక వ్యవహారానికి అతీతం. అందుకు కృష్ణ పరమాత్మ ఆ సమయంలో శంఖాలు, చక్రాలు, గదలు ఏం పట్టుకోడు. ఎందుకంటే అవన్నీ లోక వ్యవహారం కోసం కావాలి.
కేవలం వేణువు పట్టుకుని ఉంటాడు మహానుభావుడు, కేవలం నాదమూర్తి అయి. ఇది కూడా తెలుసుకోవాల్సింది. ఆ స్వరూపమే వేరు, కేవల ఆనంద స్వరూపం, కేవల ప్రేమ స్వరూపం. అక్కడ లోక వ్యవహారం లేదు. అంటే లోక వ్యవహారాలు దాటిపోయిన స్థితి అక్కడ ఉన్నది కేవలం ఆయన తన సహజ శక్తి అయినటువంటి ఆనందం. ఆనందాదేవి కల్విమాన భూతాన జాయంతి, ఆనందం. అదే హ్లాదిని శక్తి అని చెప్పబడుతున్నది. కేవల ఆనంద శక్తి, కేవల ప్రేమ శక్తి. ఉదాహరణకి సృష్టి, స్థితి, లయ, సూర్యమండలంలో ఉన్న గాయత్రి తేజస్సు. ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నాడు ఆయన? ఎవరి కోసం? మన కోసం, అంతే కదా. మన కోసం చేయడానికి ఆయనకేం అవసరం? మనకేం చేయడం వల్ల ఆయనకేం మనమేం ఇస్తామా? మనం ఇచ్చిన ఆయనకేం కావాలా? మరెంత ఎందుకు చేస్తున్నాడు? ఇది ఒక్కసారి ఆలోచించండి. ఒక తల్లి పిల్లల కోసం వండుతోంది, ఎందుకు? ప్రేమ, అంతే కదా. అయితే తల్లి అయినా పిల్లల కోసం కొంత, తన కోసం కొంత వండుకుంటుందేమో కానీ పరమాత్మ తన కోసం ఏది చేయట్లేదు, అంతా మన కోసమే చేస్తున్నాడు. పరిశీలించండి ఇక్కడ. బట్ అవసరం ఆయనకి లేదు. కనుక ఇదంతా దేనివల్ల చేస్తున్నాడు ఆయన? ప్రేమ వల్ల. ఆ ప్రేమ పేరు రాధ, అది తెలుసుకోవాల్సింది. కనుక రాధమ్మ ఇన్నిటికీ కారణం ఆవిడే, ఇన్నిటికి అతీతం ఆవిడ. కనుక ప్రేమ, ఆనందం ఈ రెండిటి యొక్క స్వరూపమే హ్లాదినీ శక్తి అయిన రాధాదేవి. ఇది ఎంతవరకు లోక వ్యవహారాలతో, విషయవాంఛలతో మనస్సు ముడిపడి ఉంటుందో అంతవరకు ఆ తత్వం అర్థం కాదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఏదైనా అర్థమవుతుంది కానీ రాధాతత్వం మాత్రం అర్థం కాదు. బ్రహ్మదేవుడు అంతటి వాడికి 60 వర్ష సహస్రాణి 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే రాధాదేవి యొక్క పాద నఖం కనబడిందంతే ఇక్కడ. ఎందుకు? ఆయన లోక వ్యవహారం పెట్టుకున్నవాడు 4 తలకాయలతో. మరి ఆయన కనబడుతుందా ఇక్కడ? కనుకనే అంత శుద్ధమైన హృదయం ఉండాలో రాధాతత్వం అర్థం చేసుకోవాలి. పైగా ప్రస్తుతం మనం ఏం మాట్లాడినా దేవతల గురించి అవి ఏ పురాణంలో ఉందండి అంటారు. దేవతలు పురాణాల్లో ఉండే పాత్రలు కాదు, దేవతలకు శక్తి, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. రాధాదేవి అంటే ఏమిటో నిర్వచనం 2వ రోజు చెప్పుకున్నాం. రాధ అంటే ప్రేమ, అది ఈశ్వరుడు యందున్నప్పుడు ఆ ప్రేమ దయ, మనలో ఆ ప్రేమ ఉన్నప్పుడు భక్తి అనిపించుకుంటుంది అని. ఈ భక్తి, ఆ దయ రెండు ప్రేమ యొక్క 2 రకాల రూపాలు. మనలోంచి ప్రసరిస్తున్నప్పుడు అది భక్తి, ఆయన నుంచి ప్రసరిస్తున్నప్పుడు దయ. కనుకనే భక్తి, దయ రెండూ లేని ముక్తి లేదు. కేవలం మన భక్తి ఉంటే ఒంటి చేయి చప్పట్లు ధ్వనుంటుందా? ఉండదు. ఆయన అనుగ్రహం కూడా కలవాలి, ఈ రెండూ కలవాలి. కనుకనే ఇక్కడ భక్తి ఉండాలి, అక్కడ దయ ఉండాలి. ఈ రెండు ఉంటే గాని కృష్ణుడు దొరకడు. గనక రాధమ్మ లేనిది కృష్ణుడు దొరకడు అని పెద్దవాళ్ళు చెప్పిన దానిలో అంతరార్థం. ఈ భక్తికి, ఒక ప్రేమకి ఒక రూపాన్నిచ్చి, ఒక మంత్రాన్నిచ్చి ఉపాసన చేస్తే ఆ తల్లి రాధాదేవి. అసలు రాధా స్మరణ మాత్రేన, రాధా అనే నామానికి అంత శక్తి ఉన్నదో విశేషమైనది. ఎవరికి తెలుస్తుంది? తదుపాసకులకు తెలుస్తుంది. రాధాతత్వాన్ని ఆస్వాదించే మహాత్ములకి రాధాతత్వం తెలుస్తుంది. అది లేని వాళ్ళకి కేవలం వింటే చాలు, ఆ పుణ్యం పండి ఎప్పటికైనా అర్థమవుతుంది. ఇక్కడ రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత అని దేవీ భాగవతం చెప్తున్న నిర్వచనం. అన్ని కోరికలు తీర్చే శక్తి పేరు రాధ అన్నారు. ఇది నిర్వచనం. అన్ని కోరికలు ఎప్పుడైనా తీరుతాయండి? అన్ని కోరికలు రాధాదేవి తీరుస్తుంది కనుక రేపటి నుంచి ఇంకా రాధానామే అన్ని కోరికలు తీరుపుతాయి కదా. చిత్రం ఏంటంటే అన్ని కోరికలు తీరిన స్థితి అంటే ఏమిటి? ఇది ఇక్కడ అన్ని కోరికలు తీరిన స్థితి అంటే పూర్ణకామ. పూర్ణకామ అంటే ఏ కోరిక లేని స్థితి అని అర్థం. ఇక్కడ ఏ కోరిక లేని పరిపూర్ణ స్థితి అది ఇస్తున్నది. ఒక కోరిక తీరితే తప్పకుండా మరొక కోరిక పుడుతుంది. మీ బతుకులో ఉన్న కోరికల లిస్టంతా పుస్తకం రాయండి, భగవంతుడు తీర్చేశాడు అనుకోండి, మీకు తప్పకుండా మరో కోరిక పుట్టి తీరుతుంది. అన్ని కోరికలు తీరిపోయంటే ఇంక పొందవలసింది ఏదీ లేదు అనే స్థితి రావాలి ఇక్కడ. అందుకు ఆప్తం అనేది ఇంకేమీ లేదు ఇక్కడ. అందుకే ఆప్తకామ, పూర్ణకామ ఈ శబ్దములు ఏవైతే ఉన్నాయో ఆ స్థితినిచ్చేది రాధాదేవి. అంటే మోక్షకారిణి అని స్పష్టంగా తెలుస్తున్నది ఇక్కడ. అంతేకాదు ఆరాధన అనే మాట ఉన్నది. ఆ అనేది ఉపసర్గ మాత్రమే, రాధనం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి మాట. ఇక్కడ రాధనము, ఆరాధన అంటే ఏమిటి చెప్పగలరు ఎవరైనా? పూజ, కీర్తన, ధ్యానమా, ఏమిటి? ఇవన్నీ ఆరాధనలే. అంటే భగవంతునితో మనకి అనుసంధానము చేసే ప్రక్రియ పేరు ఆరాధన. అది సంగీతం కావచ్చు, పూజ కావచ్చు, ధ్యానం కావచ్చు. అంటే భగవంతునికి మనకు ఉన్నటువంటి అనుబంధం. ఇప్పుడు సూర్యుడికి మనకు అనుబంధం ఏంటండి? కాంతి. కాంతి బట్టే కదా సూర్యుని తెలుసుకుంటున్నాం. ఆ సూర్యునికి కాంతి ఎలాగో కృష్ణునికి రాధ అలాగా. కనుక కాంతి బట్టి సూర్యుని ఎలా తెలుసుకుంటున్నామో రాధాదేవి బట్టి కృష్ణుని అలా తెలుసుకోగలం. కనుక ఆ రాధాదేవి అనుగ్రహం లేనిదే కృష్ణ పరమాత్మ యొక్క దయ దొరకదు. ఇటువంటిది రాధాతత్వం. ఈ రాధాతత్వం అనేక పురాణాల్లో వివరించబడుతున్నది. ప్రత్యేకించి వేదముల్లో, ఋగ్వేదాదుల్లో కొన్ని మంత్రముల్లో రాధాదేవి యొక్క విశేషములు కనబడుతున్నాయి. ఎందుకంటే వేదంలో లేనిది అవతారంలో రాదు. అది కృష్ణుడు, రాధా, గోపిక ఈ శబ్దములన్నీ విష్ణు గోపా అదాభ్య ఇలాంటి మంత్రములు వేదాల్లో కనబడుతున్నాయి. గోపా శబ్దం ఉన్నది అక్కడ. అలాగే వృషభాను పుత్రిక అయినటువంటి రాధాదేవి గురించి
వేదమంత్రాల్లో కనబడ్డమే కాకుండా రాధికోపనిషత్తు అనే ఉపనిషత్తు కూడా విశేషంగా కనబడుతుంది. రాధా తాపినీయోపనిషత్తు ఉన్నాయి, గోపాల తాపినీయోపనిషత్తు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపాసనా ప్రక్రియలు. కృష్ణుడు అసలు ఒకడు ఉన్నాడు అని అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి పాపాత్ములు ఎలాగో రాధాదేవి ఉనికిని కూడా అంగీకరించిన వాళ్ళు ఉండవచ్చు. కానీ రాధాదేవి ఉనికి పురాణముల యందు స్పష్టముగా చెప్పబడుతున్నది బ్రహ్మవేత్తాది పురాణాల్లో. అయితే ఈ రాధా తత్వాన్ని భక్తితో రంగరించి మంత్రంతో కలిపి మాకు చెప్పిన మా గురువులు మా నాన్నగారే. ఈ సమయంలో ఒక్కసారి వాడిని తలంచుకోవాలి. అంతానంత సురూపం ములతో అలరునదే రాధ, స్వాంతస్థయునై సంయమి వరులకు సత్య సుఖద రాధ, కృష్ణ ప్రియ శ్రీ కృష్ణ హృదంతర కృష్ణ కృష్ణ రాధ, కృష్ణారాధన తత్పర సతతా కృష్ణ కృష్ణ రాధ అంటూ రాధాతత్వాన్ని బ్రహ్మవివర్తాన్ని తెలుగులో రచిస్తూ మా నాన్నగారు చెప్పిన వాక్యములు ఈ సమయంలో గుర్తు తెచ్చుకుంటున్నాం. రాధాతత్వం అనేక రకాలుగా కనబడుతున్నది. అయితే ఆ రాధాతత్వాన్ని ఇక్కడ సుఖయోగింద్రుడు ఎందుకు చెప్పలేదు? ఆమె రాధని చెప్పవచ్చు కదా. ఇక్కడ రెండు కారణాలతో చూద్దాం. ఒకటి ఔచిత్యము, రెండవది సుఖయోగింద్రుడి తత్వము. రెండూ పరిశీలించాలి. ఇక్కడ రాధ చెప్పలేదంటే మరి ఆమె ఎవరు? ఆమెను రాధ అనుకుంటే తప్పేముంది? ఆమె రాధయే. రాధ ఎలా వచ్చిందో నేను చెప్పుకున్నాం. గోలోకంలో పరమాత్మతో నిత్యం ఉంటుంది ఆ తల్లి. ఎవరైతే కృష్ణ భక్తులై ఇటువంటి గోపికాభావంతో కూడినటువంటి అనన్య భక్తులై ఉంటారో వారికి గోలోకవాసం ఇస్తుంది తల్లి. అప్పుడు రాసమండలంలో ప్రవేశింపజేస్తుంది ఆ తల్లి. ఇతడు యోగ్యుడు అంటేనే వాడిని ప్రవేశింపజేస్తుంది. రాసమండలంలో ప్రవేశించాలంటే మాత్రం గోపీభావం ఉంటే కానీ ప్రవేశించలేరు, తెలుసుకోండి. ఒకప్పుడు నారదుల వారు రాసమండలంలో దూరుతామంటే వీల్లేదన్నట్టు. ఇక్కడ రాసమండలం గేటు దగ్గర లలిత విశాఖ మొదలైన వాళ్ళు ఉంటారు, వీల్లేదని చెప్పారు. అప్పుడు ఆయన గోపీభావాన్ని పొంది స్త్రీ రూపం ధరించి లోపల ప్రవేశించాడు. ఎందుకంటే పురుషో విష్ణురిత్యుక్త స్త్రీప్రాయమితరం జగత్. ప్రకృతి అంతా స్త్రీ స్వరూపమే. ప్రకృతి పరమాత్మను అధీనమై ఉన్నది. కానీ ప్రకృతిలోని జీవులందరూ స్త్రీభావాన్ని పొందాలి. అప్పుడు పరమాత్మ యొక్క అనుభూతిని వీళ్ళు పొందగలరు. ఆఖరికి ఒకసారి శివుడు, ఆయనకేముందండి, విష్ణువుకి అభిన్నుడు, ఆయనకి రాసలీలలో ప్రవేశించాలనిపించింది. ఆయన బయలుదేరాడు. ఈ మగరాయుడు రావడానికి వీల్లేదన్నట్టు లలిత విశాఖ. అప్పుడు ఆయన గోపి వేషం వేసుకు వెళ్ళాడు. తెలుసా, శివుడంతటి వాడు కూడా గోపి వేషం వేసుకుని వెళ్ళగలిగాడు. ఈ విషయం మీకు తెలియాలంటే బృందావనానికి వెళ్ళండి. అక్కడ గోపేశ్వర మహాదేవ్ అని శివాలయం ఒకటి ఉన్నది. సాయంత్రం వరకు శివుడికి అభిషేకాలు అన్నీ జరుగుతాయి. సాయంత్రం అయితే ఆయన గోపి వేషం వేసేస్తాడు. చిత్రం, ఆయన గోపి వేషం వేసుకుంటాడు. అంటే కృష్ణ రాసానుభవం కోసం ఎంతమంది తప్పించారో తెలుసుకోండి. ఇక్కడ దేవతలు, ఋషులు, వేదమంత్రములు నిరంతరం. ఒక రాసలీల కృష్ణుడు అవతరించిన కాలంలో జరిగిన ఒక రాత్రి లీల కాదు, అది నిత్యలీల, నిత్యరాసలీల. అది నేటికీ జరుగుతూనే ఉంటుంది. బృందావనం యందు సూక్ష్మ భూమికలో జరుగుతూ ఉంటుంది. దానిలో ప్రవేశించడానికి యోగ్యత కలిగిన గోపికలు ఎప్పుడూ ప్రవేశిస్తుంటారు. అలా గోలోకమునందు అనేక రకాల రాసమండలాలు ఉన్నాయి. ఆ రాసమండలాల తీరు ఎలా ఉంటుంది? రాసేశ్వరి అయినటువంటి రాధాదేవి ఏ విధంగా యోగ్యులను అందులో ప్రవేశింపజేస్తుంది. అమ్మకి రాసేశ్వరి అని పేరు, రాసమండల అధిష్టాత్రి అని పేరు. ఇక్కడ ఆ తల్లి ప్రవేశింపజేస్తుంది అక్కడ. ఆ వర్ణనంతా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఆ భక్తులకి అవి అనుభవాలు. అందుకే భగవంతుడు ఎవరికి సత్యము అంటే ఆ భక్తుడికి సత్యం. ఇది తెలుసుకోండి. రీసెర్చ్ స్కాలర్స్ కాదు, తెలుసుకోండి. ఇక్కడ స్కాలర్స్ తలకాయలు ఇక్కడ దగ్ధం అవ్వాల్సిందే తప్ప భగవంతుడిని అందుకోలేవు, తెలుసుకోవాలి. ఇక్కడ భగవంతుడిని అందుకోవాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైన సంస్కారం కావాలి, ఉపాసన కావాలి. రుజువు చేసుకోవాల్సిన అవసరం దేవతలకి లేదు, వాళ్ళని పొందవలసిన అవసరం మనది, తెలుసుకోవాలి. అలాంటి యోగ్యులైన వారు ఆ తల్లిని తెలుసుకోగలరు. అటువంటి రాధాదేవి తాను కూడా కృష్ణ విరహాన్ని అనుభవిస్తూ గోపికల్లో ఒకటిగా ఉంటూ ఉన్నది ఇక్కడ. మరి ఆయన పేరు ఎందుకు, ఆవిడ పేరు ఎందుకు సుఖయోగిందులు చెప్పలేదు అనే దానికి పురాణములు, భాగవత తత్వాన్ని వ్యాఖ్యానించిన పెద్దలు చెప్పారు. రాధా నామోక్తి మాత్రేణ మూర్ఛా షాణ్మాసికీ భవేత్ అతనోచ్చారిత స్పష్టం పరీక్షిద్ధిత కృన్ముని. ఇది చెప్పారు ఇక్కడ. గత జన్మల సంస్కారం సుఖయోగింద్రుడు మనం చెప్పుకున్న అనేక జన్మల రాధాకృష్ణ ఉపాసన వల్ల ఈ జన్మలో ఆయన ఏమయ్యాడు? బ్రహ్మజ్ఞుడైపోయాడు, అవధూత అయిపోయాడు, బ్రహ్మానుభవం పొందాడు, బ్రహ్మైవ భవతి అనే స్థితిలో ఉన్నాడు. ఆయన గాని రాధ అని పేరు ఉచ్చరిస్తే సమాధిలోకి వెళ్ళిపోతాడు. భావతాదాత్మ్యంతో మహాత్ముల సమాధిస్థితిని పొందుతారు. రాధ, గోవర్ధనం, రాసం, బృందావనం, గోవింద, గోపి, ఈ పేర్లు వింటే రామకృష్ణ బ్రహ్మ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఆ రుచి వాళ్ళకి తెలుస్తుందండి. ఇక్కడ వాళ్ళు గోపీభావం ఉంది గనక ఆ సమాధి స్థితికి వెళ్ళిపోతాననే భయంతో రాధ పేరు అనలేదు. సుఖయోగింద్రులు అంటే మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ సమాధి నుంచి బయటపడడానికి 6 నెలలు పడుతుందిట. మూర్ఛా షాణ్మాసికి భవేత్, 6 నెలలు పడుతుంది. అందుకే అతనోచ్చారిత స్పష్టం, అందుకే స్పష్టంగా అనలేదు సుఖయోగింద్రులు. ఎందుకు అనలేదు అంటే తాను సమాధిలోకి వెళ్ళిపోతే 7 రోజుల్లో తరించవలసిన పరీక్షిత్ గతి ఏమిటి?
అందుకే పరీక్షిత్ హితకృన్ముని, పరీక్షిత్ హితాన్ని కోరి ఆ మహానుభావుడు రాధానామాన్ని నా ఉచ్చారిత స్పష్టం, అంటే స్పష్టముగా ఉచ్చరించలేదు. చాలా గొప్పగా చెప్పారండి. అంటే అస్పష్టంగా ఉచ్చరించాడు అనమాట. ఎక్కడ ఉచ్చరించాడో వెతికితే ఆ ఏక, స, కాపి, యా ఈ మాటలన్నీ కూడా అనిర్వచనీయమైనటువంటి ఆ తల్లిని చెప్తూ అస్పష్టంగాను స్పష్టపరిచాడు. ఎక్కడ అంటే అనయారాధితో నూనం భగవాన్ హరిరీశ్వర ఎన్నో విహాయ గోవింద ప్రీతో యామనయద్రహ. అక్కడున్నదండి ఈ శ్లోకంలో రాధాదేవి ఉంది, పరిశీలించనిది అక్కడ. అందుకే స్పష్టంగా చెప్పలేదంటే ఇక్కడ పెట్టాడనమాట దాన్ని. అనయా ఆరాధిత అనూనం, ఆమె చేత ఈ కృష్ణుడు బాగా ఆరాధింపబడ్డాడు. అనూనం ఏమాత్రం తక్కువ లేకుండా, పూర్ణం అని అర్థం. ఇక్కడ పరిపూర్ణముగా ఆరాధింపబడ్డాడు అంటే కృష్ణతత్వం పూర్ణముగా ఆస్వాదించగలిగే తల్లి రాధాదేవి మాత్రమే. మిగిలిన గోపికలు రాధాదేవి కిరణాలు అన్నారు చూడండి. ఎందుకంటే ప్రేమయే రాధ అయినప్పుడు మనలో భక్తి అనే ప్రేమ ఉంటే కిరణం ఉన్నట్టేగా. అందుకు ప్రతి గోపిక రాధాదేవి యొక్క కిరణమే. అదొకట అందమైనటువంటి మాట ఇక్కడ. అనయా ఆరాధిత అనే మాటలో రాధాదేవి నామం నిక్షిప్తమైంది. ఎందుకంటే రాధా శబ్దానికి అర్థం చెప్తూ ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట, కృష్ణం సమారాధయతి సదా ఇతి రాధా కృష్ణేన ఆరాధ్యతేతి రాధా అన్నారు ఇక్కడ. అంటే కృష్ణుని ఎప్పుడు ఆరాధిస్తోంది, కృష్ణుడి చేత ఆరాధింపబడుతుంది. ఈ ఆరాధన అనే పద్ధతి మనం లోకంలో చూసే భార్యాభర్తల బంధము వంటిది కాదు. అందుకే రాధాకృష్ణులు రుక్మిణీకృష్ణులు వంటి ఒక ధార్మికమైన బంధం కాదు, అలాగని అధార్మికం కాదు. తెలుసుకోండి ఇక్కడ ధర్మాధర్మ అతీతమైనటువంటి తత్వం అది. అది చంద్రచంద్రికయోరివా అని చెప్పినట్లుగా ఆ రాధాకృష్ణుల అభేద స్వరూపము. ఆ సామరస్య తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే, అందుకే మన రుక్మిణీ కళ్యాణాల్లో ఉండదు. అయితే రాధా కళ్యాణం లేదో ఉంది. గర్గభాగవతంలో రాధా కళ్యాణం చాలా గొప్పగా వర్ణించారు. ఆ భక్తులు ఇప్పటికీ చేస్తారు. ముఖ్యంగా మన దక్షిణాది భక్త శ్రేణిలో హరిదాస్జీ మహారాజ్ అనే మహాత్ములు ఉన్నారు. ఆయన రాధా కళ్యాణం అనేది చేసేటప్పుడు ఆయన చేసే కృష్ణ గానంతో అసలు కృష్ణుడు అక్కడ కనబడతాడండి. బృందావనాన్ని తీసుకొచ్చి కూర్చోబెడతాడని ఎక్కడ గానం చేసినా. లక్షలాది మంది భక్తులు ఆయనతో తాదాత్మ్యం చెందుతారు. ఎందరినో గోపికల్ని చేసేసిన పెద్ద గోపిక హరిదాస్జీ మహారాజ్. ఈరోజు వారిని స్మరించుకుని మనం ధన్యమవుతున్నాం. వారి భజన చిత్రం ఏంటంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రులైన వారి స్మరణ కూడా చేస్తారు ఆయన మహాత్ములు. వారికి భేదం లేదు, కానీ రాధాకృష్ణ భక్తి మెండు. ఆయన ఎన్ని రాధా కళ్యాణాలు చేయించారు. రాధా కళ్యాణం ప్రత్యేకమైన పద్ధతి. అది నేను ఇప్పుడు వివరించాను, ఎందుకంటే నా బాధ్యత రాసపంచాధ్యాయ చెప్పడమే. మీరు కేవలం రాధాకృష్ణుల గురించి వినాలంటే దానికి మళ్ళీ పట్టుకోవాలి వారం 10 రోజులు. మీకు ఆసక్తి ఉండాలి, అప్పుడు ఆ శక్తి అదే ఇస్తుంది ఆ తల్లి. ఇది మనం పరిశీలించవలసింది. అందుకే ప్రధానంగా రాసపంచాధ్యాయులో రాధాదేవి గూఢనాయిక. అది ఇక్కడ భాగవతంలో తల్లి గూఢనాయిక. రహస్ రాధా రాసం 3 రకారాలు చాలా ముఖ్యం. అందుకే రహస్యముగా ఆస్వాదించింది. రహస్యం అంటే అర్థం అప్రకటం, అది ప్రకటింపబడేటువంటి స్వరూపం కాదు, అత్యంత గూఢమైనది. అది ఇక్కడ ప్రీతో యామనయద్రహ అనే మాటలో చెప్పారు. అందుకే రాధ రహస్యం, రాసము రహస్యం. రహస్య విద్యలవి. రహస్య విద్యలు అంటే ఏమిటి? ఇంద్రియాలతో తెలుసుకోలేనటువంటి విద్యలు రహస్య విద్యలు. ఎన్ మనసా నమనుతే, మనస్సుతో ఇంద్రియాలతో తెలుసుకోలేని ఒక రహస్య అనుభవం అది ఇక్కడ. అటువంటి ఇంద్రియాతీతమైన భగవద్ అనుభవ స్వరూపమే రాధాదేవి ఇక్కడ. ఒకరినొకరు ఆరాధించుకుంటారు. ఈ ఆరాధనలో ఒక్కొక్కడు కృష్ణుడు ఆవిడ పాదం పట్టుకుంటాడు. అబ్బే తప్పు కదండి, భార్య భర్త పాదం పట్టుకోకూడదు కదా అంటాం మనం. ఇందాక చెప్పినట్టు, నిన్న చెప్పినట్టు ప్రవృత్తి మార్గంలో ఇవన్నీ అఘోరించాలి. ప్రవృత్తి మార్గంలో ఇవన్నీ ఉంటాయి, కానీ పరమాత్మ దగ్గర ఇవన్నీ దాటిపోతాయండి అక్కడ ఏం లెక్కల్లో. అందుకే మహానుభావుడు స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం ప్రియే చారుశీలే సపది మదనానలో దహతి మమ మానసం అన్నాడు మహానుభావుడు. కథ చెప్తారు పెద్దలు. జయదేవుడు సరిగ్గా ఇక్కడికి వచ్చేటప్పటికి దేహి పదపల్లవం అని తాదాత్మ్య స్థితిలో రాసి మళ్ళీ ఒక్కసారి లౌకికంగా ఆలోచించి ఔచితీభంగం చేశాను అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నాయకునికి అనుకూలముగా ఉండేటప్పుడు నాయిక పాదం నాయకుడి శిరస్సు మీద పెట్టడం అనేటువంటిది ఔచితీభంగం, ధర్మవిరుద్ధం, తప్పు అని కొట్టివేశాడు ఆయన. కొట్టివేసి మనస్సు బాధపడి ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఆలోచన చేయడానికి. ఈ లోపల సాక్షాత్ కృష్ణుడే జయదేవుడి వేషంలో వచ్చి ఆ తాళపత్రం అందుకుని మళ్ళీ దాన్ని పరిశీలించి యథాతథంగా రాసి ఇది కరెక్ట్ అని చెప్పి వెళ్ళిపెట్టి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పటికి బృందావనం వెళితే కృష్ణ పరమాత్మ రాధాదేవి పాదం పట్టుకుని కన్నీళ్లు కారుస్తున్నటువంటి ఒక అద్భుతమైన చిత్రపటం ఇక్కడ చూడడం జరిగింది. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే ఆ రసోపాసన చేసేవాళ్ళకి తెలుస్తుంది. రసోపాసన స్థితి రహస్యం,
అది మామూలు లెక్కల్లో అందదు. అది విన్నాకనగా ఎవరో కాళ్ళు తెచ్చి నెత్తిన పెట్టుకునే ప్రయత్నాలు ఇతరులు చేయకూడదు. రాధాకృష్ణులకు మాత్రమే సరిపోతుంది అంతా కూడా ఇక్కడ. అందుకే దివ్యమైన భావంలో కృష్ణం సమారాధయతి కృష్ణేన ఆరాధ్యతే ఇది అన్నారు ఇక్కడ. ఇంత అందమైన మాట తీస్తే కృష్ణుడి చేత ఆరాధింపబడుతున్నది, కృష్ణుని ఆరాధిస్తున్నది. అది రాధాదేవి యొక్క తత్వం ఇక్కడ. అటువంటి ఆ రాధాదేవి యొక్క పాదముల జాడ వాళ్ళకు కనబడింది. వాళ్ళలో ఒకటిగానే ఉంది. ఇలాగా ఒక కారణం చేత సుఖయోగింద్రుడు చెప్పలేదు. రెండవ కారణాన్ని కూడా చూద్దాం. ప్రతిదీ కూడా, ఎందుకంటే ఒక గ్రంథానికి ఒక సంప్రదాయం ఉంటుంది. ఆ సంప్రదాయం ప్రకారంగా చూడాలి. సాహితీవేత్తలు కూడా తృప్తిపడే కారణం చెప్తున్నాను ఇక్కడ. ఎందుకు చెప్పలేదు రాధమ్మ పేరు నేరుగా? మొదటిదేమో సమాధి ఉపాసన రహస్యం, వాళ్ళు ఒప్పుకోరుగా నాస్తిక సాహితీవేత్తలు. ఇంకొక కారణం చూద్దాం, ఔచిత్యం. ఔచిత్యంలో రాధమ్మ పేరు చెప్పలేదు అని మనం అంటున్నామే కానీ ఏ గోపిక పేరు చెప్పారో చెప్పండి ఇక్కడ. ఏ గోపిక పేరు చెప్పారని భాగవతం వెతకండి, మొత్తం ఒక్క గోపిక పేరు కూడా చెప్పలేదు ఇక్కడ. అంటే గోపికలు ఎవరి పేర్లు చెప్పలేదు కనుక ప్రత్యేకించి రాధమ్మ పేరును కూడా చెప్పలేదు. అదో పద్ధతి. గోపికల పేర్లు ఇవి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? గోపికకి గోపిక అనేదే పేరు తప్ప వాళ్ళకంటూ ప్రత్యేక నామరూప అభిమానం లేదు. అది తెలుసుకోవాలి ఇక్కడ. నామరూప అభిమానం లేదు అక్కడ. అందుకే ఫలానా ఆమె అంటే మళ్ళీ నామరూపాలు అయిపోయి. భక్తుడికి ఒక ఇష్టమైనది ఏమిటి అయ్యా అంటే భగవంతుడి వాడు అనేది గొప్ప ఇష్టం. అవునా లేదా? హనుమంతుడిని ఎవరయ్యా అంటే దాసోహం కోసలేంద్రస్య, అదే ఆయనకి ఇష్టం. అంతే ఇక్కడ. భగవంతునితో సంబంధించిన వాళ్ళం, భగవంతుని వారం కానీ అది చెప్పుకోవడం గర్వం అండి. కానీ నువ్వెవరో అంటే ఇంత లిస్టు చెప్తాం, విని ఓపుకుండా అవతల వాడికి. కానీ భక్తులను అడిగితే ఒకడే చెప్తాడు, భగవంతుని వాళ్ళం అని ఇక్కడ. భగవంతుని వాళ్ళం, రాముని వారము, అప్పుడు అంటావు మాకేమీ విచారము అని ఇక్కడ. ఎంత అందమైన మాట ఇక్కడ. కనుక వీళ్ళందరూ గోపికలు, గోపీభావం చాలు. ఆయన గోపకుడు, వీళ్ళు గోపికలు. గోపనం అంటే రక్షణ, రక్షించేవాడు ఆయన. ఆయన రక్షణలో ఉన్న వాళ్ళందరూ గోపికలే. ఆయన రక్షణలో మనం లేము, ఉన్నామని స్పృహ ఉంటే మనము గోపికలమే. తెలుసుకోండి ఇక్కడ. కృష్ణ రక్షణలో మనం ఉన్నామంటే మనం గోపికలమైపోయాం ఇంకా. అంతేకాదు, గోభిహి ఇంద్రియై భక్తిరసం పిబతి ఇది గోపి. సర్వేంద్రియములతో కృష్ణరసాన్ని పానం చేస్తే వారే గోపిక అని నిర్వచనాన్ని మనం చెప్పుకున్నాం. గోపీభావం తెలిస్తే కానీ రాసలీలలో ప్రవేశం టికెట్ లేదు కనుక మొదటి రోజు చెప్పుకున్నాం ఈ అర్థాన్ని ఇక్కడ. సర్వేంద్రియములతో కృష్ణరసపానం చేసేవాళ్ళు గోపికలు. వాళ్ళు ఎవరైతేనేముందండి, ఆవిడ పేరు లచ్చమ్మ అయితే ఏమి, పిచ్చమ్మ అయితే ఉంది, అందరూ గోపికలే. అది అక్కడ. కనుక ప్రత్యేక నామరూపాలు ఎందుకు చెప్పలేదయ్యా అంటే భక్తుడికి నామరూపాభిమానం ఉండదు. అహంకారాన్ని పరిత్యజించి సంచర్య సర్వ విషయాన్ స్తవ పాదమూలం భక్తాహ అని చెప్పిన మహాత్ములకి విషయాలే విడిచిపెట్టినప్పుడు శరీరం కూడా విషయమే, నామరూపాల విషయమే. తెలుసుకోండి. శంకరులు బ్రహ్మసూత్ర భాష్యాల్లో గొప్ప మాట చెప్తారు. ప్రపంచమంతా ఇదం ప్రత్యయం, పరమాత్మొక్కడే అహం. ఇదం అనేది అంతా ప్రపంచమే అన్నాడు. ఇదం అంటే నువ్వు చూపించే ప్రపంచం కాదు, నీ దేహంతో సహా అని చెప్పాడు. అంత గొప్ప విషయం చూడండి. దేహం కూడా ప్రపంచమే, కానీ దేహం కూడా ప్రపంచ విషయమే. దేహానికి అతీతమైనది ఒకటి ఉన్నది. కనుక దేహమే తమది కాదనే స్థితిలో ఉన్నటువంటి వారికి ఇంకా దేహగతమైన నామరూపాభిమానం ఎక్కడుంటుందండి? కనుక నామరూపాభిమానం లేని తత్వమే గోపికాతత్వం. కనుక భాగవతకారుడు గోపికలకు పేర్లు ప్రత్యేకించి చెప్పలేదు. ఇది తెలుసుకుంటే చాలు. పురాణకర్త వచ్చేటప్పటికల్లా మన కోసం వివరించడానికి అనేక రకాల విషయాలు చెప్తూ రాధమ్మని నేరుగా చెప్పారు. అయితే భాగవత తత్వాన్ని వంట పట్టించుకున్న మహాత్ములు ఆవిడ రాధ అని వ్యాఖ్యానాల్లో చెప్పారు. చెప్పినది ఇక్కడ చెప్తున్నా కానీ లేనిదేది చెప్పట్లేదు. అయితే చెప్పినవన్నీ తెలుసుకుని చెప్పడమా? అంతేకాదు, చెప్పినవన్నీ తెలుసుకుని సాధన చేసుకుని అనుభూతులకు తెచ్చుకుని చెప్పాలి. లేకపోతే ఏం ప్రయోజనం ఉంటుందండి ఇక్కడ? ఆ అనుభూతులకు తెచ్చుకున్నప్పుడు ఆయన ఏం స్ఫురింపు చేస్తాడో అవి ఇక్కడికి వస్తాయి. ఒక మహానుభావుడు ఉన్నాడు, నారాయణ భట్టాత్రి అని. ఆయన భాగవతాన్నంతటి తిరిగి చెప్పాడు. ఆయన 1000 శ్లోకాల్లో నారాయణీయం. ఆయన రాసలీలు వచ్చేటప్పటికల్లా మురిసిపోతాడు. ఆయన రాకుండా రాసలీలు పూర్తి కాదులండి. ఎందుకంటే ఆయన గోపిక, ప్రతి భక్తుడు గోపిక. ప్రహ్లాదుడు మొదలుగురు భక్తులందరూ గోపికలే. ఆ మహానుభావుడు నారాయణీయం రాసేటప్పుడు మాత్రం సరిగ్గా ఈ భాగాన్ని రాశాడు. ఆయన రాసినప్పుడు ఆవిడతో కృష్ణుడు వెళ్ళాడు అన్నప్పుడు సుఖయోగింద్రులు ఆమె ఆమె నూరుకున్నారు. కానీ నారాయణ భట్టాత్రి మాత్రం నేరుగా చెప్పాడు. చూడండి, రాధాభిధాం తావదజాత గర్వాం అతిప్రియాం గోపవధూం మురారే భవానుపాదాయ గతో విదూరం తయా సహస్వైర విహారకారి. ఇక్కడ రాధాభిధాం అని చెప్పాడు. ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ కొంత పరమాత్మకి భిన్నభావం ఉంది గనక నేను అనే అహం వాళ్ళకు వచ్చింది. ఈవిడ అభిన్నురాలు కనుక ఆవిడికి అప్పటికి రాలేదు అహం అనే భావము. కనుక ఆవిడని మాత్రమే తీసుకుని వెళ్ళాడు. రాధాభిధాం తావదజాత గర్వాం అతిప్రియాం గోపవధూం.
ఆ రాధాదేవి గోపకాంతంలో ఒకటిగానే వచ్చింది ఆవిడ. ఆవిడని తీసుకువెళ్ళాడు ఎందుకంటే అజాత గర్వాం గనక. అంతే కదా, అతి ప్రియా, మిగిలిన వాళ్ళందరికంటే ఆవిడ ఎక్కువ, ఎందుకంటే ఆవిడ నిత్య సిద్ధ, వీళ్ళందరూ సాధనా సిద్ధులు, ఇంటికి తేడా లేదు. అది దానికున్న ప్రత్యేకత. ఆ విధంగా రాధాదేవి స్మరణ ఇక్కడ సుఖయోగింద్రులు తెలియజేశారు. అందుకే భాగవతంలో రాధాదేవి గూఢనాయిక అంటారు. ఇక్కడ గూఢనాయిక. ఈ మధ్య బృందావనంలో వెళ్ళినప్పుడు, అక్కడ కొంతకాలం సాధన కోసం వెళ్ళినప్పుడు, అక్కడ బృందావన సాహిత్యంలో ఒక గ్రంథాన్ని చూడడం జరిగింది. అది సంస్కృతంలోనూ ఉన్నది, వ్రజ హిందీలో కూడా ఉన్నది. అందులో చిత్రం ఏంటంటే భాగవతం మొదటి చివరి వరకు రాధ ఎక్కడెక్కడుందో రీసెర్చ్ చేసి చూపించాడు మహానుభావుడు. దానికి సంబంధించిన పదజాలములు తెలియాలి, తెలిస్తే పట్టుకోవచ్చు. అంటే మొత్తం భాగవతం అంతా ప్రవహిస్తున్నది రాధాదేవి. చెరకులో రసం ఉంటుంది, కనబడదు. భాగవతంలో రాధ ఉంటుంది, కనబడదు. తెలుసుకోండి. భాగవతం పట్టుకోగా ఏ భగవద్ రసానుభవం నీకు వస్తుందో ఆ రసస్వరూపిణి రాధ. చిదేక రసరూపిణి రంజని రమణి రస్య ఆబాల గోప విదిత. అది బదరీ ద్వారకా పీఠాధీశ్వరులు మహానుభావులు శ్రీ స్వరూపానంద వారు కాశీక్షేత్రంలో వారు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. లలితా సహస్రంలో రాధాదేవి ఎక్కడుందంటే ఆబాల గోప విదిత, ప్రేమరూప ప్రియంకరి, రంజని రమణి రస్య చెప్పారు ఆయన విశేషంగా. చూడండి, ఆబాల గోప విత్త ఆవిడే రహస్యంగా కూర్చుంది. ఆవిడ దిగొచ్చేసింది, దిగొచ్చి గోపికల్లో గోపిల్లా తిరిగింది. అప్పుడు కృష్ణుని చూసినట్టు ఆవిడనే అందరూ చూశారు. ఇప్పటికి మీరు బృందావనం వెళ్ళండి, వృషభానుడు ఏ ప్రాంతాల్లో ఉండేవాడు ఇప్పటికి ఉంది, బర్సానా. అలాగే రాధాదేవి వృషభానుడికి దొరికిన చోటు రావెల్ ప్రాంతములు, ఇప్పటికీ ఇక్కడ రాధానామం కనబడుతుంది. లేనిది ఎలా కనబడుతుందండి? అక్కడ అందరూ రాధా 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 నిత్య స్మరణ చేస్తున్నారే, ఏ ఆధారం బట్టి వాళ్ళు చేస్తున్నారు, ఏ ఆధారం బట్టి అక్కడ అనుభూతిని పొందుతున్నారు? అంతేకాదు, ఒక పెద్ద సైంటిస్టు రాధాతత్వం తెలిసి సర్వసంగ పరిత్యాగి అయి కౌపీనమాత్రధారి అయి రాధా ఉపాసనలో సిద్ధి పొందాడు. ఆయన వెనకాల కొన్ని వేల మంది భక్తులు సంచరిస్తుంటారు బృందావనంలో. ఇలాంటి రాధోపాసన రహస్యాలు నేటికి ఉన్నాయి బృందావనంలో. అపారమైన రాధాతత్వంలో ఒక 2 మెరుపు తీగలే మనం ఈరోజు చెప్పుకున్నాం అంతే. ఇదేదో పెద్దగా చెప్పుకున్నాం అనుకోవద్దు, నాకు తెలిసి ఎంత తక్కువ చెప్పుకున్నాము. మొత్తానికి అనయా రాధితో నూనం భగవాన్ హరిరీశ్వర ఎన్నో విహాయ గోవింద ప్రీతో యామనయద్రహ. ఆవిడ అదృష్టవంతురాలి గనకని ఆవిడ పట్ల తృప్తి చెంది మనల్ని అందరినీ విడిచిపెట్టి రహస్యానికి తీసుకుపోయాడు, ఏకాంతంగా తీసుకువెళ్ళాడు. ధన్యా అహో అమి అల్యో. మొత్తానికి ఆవిడ ధన్యురాలు అని చెప్పుకుంటూ ఆ పాదపద్మాలని ఒక్కసారి పాదపద్మాల జాడలకి చేతులు చాకించి నమస్కరించి కళ్ళకద్దుకుంటున్నారు. ఈ పాదములు సామాన్యమైనవి కావు. ఈ పాదములే యాన్ బ్రహ్మేశో రమాదేవి దధుర్మూర్ధిని అఘనుత్తయే. బ్రహ్మాది దేవతలు లక్ష్మీయాది శక్తులు కూడా ఏ పరమాత్మ యొక్క పాద ధూళిని శిరస్సును పెట్టుకుంటాయో ఆ పరమాత్మ యొక్క అడుగుజాడలివి అంటున్నారు గోపికలు. దీన్ని బట్టి గోపికలు కృష్ణుడు ఎవరో తెలుసుగా, లేకపోతే ఈ మాట ఎక్కడుంటుంది? ఈ చరణంబులే ఇందు నిభానన సనకాది ముని యోగి సరణి నొప్పు, ఈ పాదతలములే యలనాగ శృతివధూ సీమంత వీధుల చెన్ను మిగులు, ఈ పదాబ్జంబులే యభకులోత్తమయాన పాలేటి రాచూలి పట్టుకొమ్మ. మన పోతన గారు ఎంత అందంగా అందిస్తున్నారండి కృష్ణపాదాల వర్ణన. ఈ చరణంబులే, ఈ పాదములు సనకాది ముని యోగి శరణ నొప్పు. సనకాది యోగులు అనుసరించేది ఈ పాదముల జాడల్ని. అంతేకాదు ఈ పాద తలములు శృతివధూ సీమంత వీధుల చెన్ను మిగులు. ఈ అడుగు జాడలే వేదాంతములు ఎందు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ పదాబ్జంబులే ఇభకులోత్తమయాన పాలేటి రాచూలి పట్టుకొమ్మ. తెలుగు మాట కదా, అర్థం అవడం కష్టం. పాలేటి రాచూలి అంటే క్షీరసాగర తనయ. ఆవిడ పట్టుకుంటుంది ఎప్పుడు ఈ పాదాలని. ప్రేమతో శ్రీ సతి పిసికడి పాదము. ఈ సుందరాంఘ్రులే ఇందీవరేక్షణ ముక్తికాంతా మనోమోహనంబు. ఈ అడుగుల రజమే ఇంతి బ్రహ్మేంద్రాది దివిజ వరులు మౌలి దిశల దాల్తురు అనుచు కొందరు అబలలు అబ్జాక్షుడేగిన క్రమము గనియు అతని కానరైరి. అడుగు జాడలు బట్టి కృష్ణుడు ఎటు వెళ్ళాడో తెలుస్తోంది కానీ ఆయన కనిపించట్లేదు. ఇక్కడ జాడలు కనబడుతున్నాయి, అడుగులు కనిపించట్లేదు. అలా వెళుతున్న వాళ్ళకి ఆ పాదముల గుర్తులు బట్టి పోల్చుకున్నారు. ఆయన అడుగు జాడలేని ఎలా పోల్చుకోగలిగారు అంటే లక్ష్యం తేహి ధ్వజాంభోజ వజ్రాంకుశయవాదిభి. ఆ అరిపాదాలకి కొన్ని గుర్తులుంటాయి. అవి ధ్వజము, పద్మము, వజ్రము, అంకుశము, యవధాన్యము మొదలైన పవిత్రమైన చిహ్నములు కలిగిన పాదములు గనక కృష్ణపాదాలు. కొంచెం భేదంలో అవే రాధాపాదాలండి.
ఇవి వాళ్ళవి, ఇంకోరి కావు. ఇది చూస్తే కృష్ణుడు అని ఎలా చెప్పగలిగారంటే కృష్ణుడికి తప్ప ఆ చిన్నములు ఇంకోరి పాదాలకు ఉండవు. ఇది తెలుసుకోండి. దీన్ని బట్టి కృష్ణావతారాన్ని అర్థం చేసుకోవాలి. సాక్షాత్ పరమాత్మ. అందుకే పరమాత్మ పాదములకి ఏ చిన్నములు ఉంటాయో అవే చిన్నాలు తిరిగాడు. కృష్ణావతారం యొక్క గొప్పతనం అదండి. సాక్షాత్తు తన యొక్క దివ్యమంగళ విగ్రహమైన నారాయణ స్వరూపము గోలోక కృష్ణ స్వరూపం ఏదుందో అది యథాతథంగా దిగి వచ్చింది భూమి మీదకి. చూసేవాళ్ళకి మనుష్యుల్లా కనబడ్డ అప్రాకృత దివ్యమంగళ విగ్రహంగానే తిరిగాడు. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం అంటున్నారు ఇక్కడ. అందుకు ఆ పాదములకు ఆ చిన్నములు కనబడుతున్నాయి. లేకపోతే వైజయంతి ఇంచమాలామని ఎందుకు వర్ణిస్తాడండి అక్కడ? ఆయన బృందావనంలోకి వచ్చినప్పుడు ఓ నారాయణుడిగా వైకుంఠంలో ఉంటే వైజయంతి వేసుకున్నాడు. బృందావనంలోకి వస్తే వైజయంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఆలోచించాలిగా. పైగా సుదర్శన ఆయుధం పట్టుకు తిరిగాడు కృష్ణుడు అనేక సార్లు. మరి అవన్నీ అలా పట్టుకు తిరుగుతున్నాడంటే ఇలా పిలిస్తే అలా వచ్చాడు గరుత్మంతుడు ఆయనకి. అంటే భూమి మీద తిరుగుతున్నాడు కానీ సాక్షాత్ పరమాత్మ గారి తిరుగుతున్నాడు గనక కృష్ణ పరమాత్మ అనేటువంటిది తన అవతారంలో చూపిస్తూనే ఉన్నాడు. అందుకే అడుగు జాడలు చూడగానే ఆయన స్మరిస్తూ వీళ్ళకు భావతాదాత్మ్యానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికల్లా ఒక చోట ఒక ఆవిడ ఏడుస్తూ కనబడింది. చాలా చిత్రమైన మాట. ఏడుస్తూ కనబడుతుంది. ఎవరు ఆవిడ అని చూశారు. ఇంతవరకు ఎవరు అడుగు జాడలు చూశారు? ఆవిడ. అంటే ఆవిడని కూడా వదిలేశాడు అనమాట. కొంతవరకు ఆవిడని తీసుకెళ్లారు, ఆవిడని కూడా వదిలేసి మాయమైపోయాడు. ఇక్కడ ఏడుస్తోంది ఆవిడ. ఆ ఏడుస్తుంటే నువ్వెవరివి ఏమిటి? మాలోనే ఉన్నావు, అప్పుడు కనబడలేదు, ఇప్పుడు కనబడుతున్నావు. ఇందాక అడుగు జాడలు చూశాను, అవి నీవేనా అంటే అవును నావే అని. మరి నిన్ను తీసుకెళ్ళాడు, పో నువ్వేనా సుఖపడుతున్నావు అనుకుంటే నిన్ను వదిలేశాడా? ఏం చేయండి, నన్ను వదిలేశాడు. ఎప్పుడు వదిలేశాడు నిన్ను? నన్ను ఇంత ప్రేమగా తీసుకెళ్తూ ఉంటే ఒక చోట నేను ఆగి ఇంకా నేను నడవలేను బాబు ఎత్తుకో అన్నాను. అనగానైనా సరే రా భుజం మీద ఎక్కువ అన్నాడు. భుజం మీద ఎక్కబోతుంటే మాయమైపోయాడు ఇక్కడ. అంటే ఆవిడికి కొంత దశకెళ్ళగానే చిన్న అహంకారం చూపించింది. అది చూపిస్తే వెంటనే వదిలేస్తాడు. వదిలేశాడు ఇక్కడ. చూడండి ఇక్కడ. అంటే రాధమ్మకు కూడా అహందన్నమాట అనుకుంటే మనం పొరపడ్డామన్నమాట. తెలుసుకోండి ఇక్కడ. ఇందులో ఏం చెప్తున్నాడు ఇది గమనించుకోవాల్సింది. పాపం ఈ గోపికలు ఇలాగే వదిలేస్తే ఆ కృష్ణుని ఎప్పుడు చూస్తారు? కానీ వీళ్లతో నేను కలిస్తే తొందరగా ఆయన తీసుకొచ్చేటట్టు చెయ్యగలను అనడం కోసం విరహం లేని ఆమె విరహాన్ని తెచ్చుకుని కృష్ణ విరహంలో ఎంత మాధుర్యం ఉంటుందో చూపించడానికి ఆవిడ విరహిణిగా ఉన్నది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ విషయాన్ని సూరదాస్ అద్భుతమైనటువంటి కీర్తనలో విరహిణి రాధ అని ఒక భజనలో చూపిస్తాడు. విరహిణి అయిన రాధ ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాడు ఇక్కడ. అది వర్ణించాలి అంటే మహానుభావుడు జయదేవుడు కూడా వర్ణన గొప్పగా చేశాడు ఇక్కడ. నిందతి చందన బిందు కిరణమను ఆ కీర్తనలో గొప్పగా చేస్తాడు. అంతేకాదు చందనం గాని పూసుకోగానే కలయతి విహిత హుతాసన కల్పం. అంతేగా చక్కని పరుపు ఉంటే నీ విరహంలో అది అగ్నిలా కనబడుతున్నది, చందనము పూసుకున్న విషములా కనబడుతున్నది, వెన్నెలు గెట్టట్లేదు అంటూ దుఃఖిస్తున్న సా విరహేతవదీన. ఆ విరహిణి అనేటువంటి రాధాతత్వం, ఆ విరహ యోగం అన్నాను నిన్న, వియోగ యోగం. భగవద్విరహంతో యోగం చాలా విశేషము. ఆ విరహం రావాలండి. అది వస్తే ఇంకా సంయోగం దగ్గరే. ఆ విరహం లేక వచ్చింది బాధ. విరహం ఎంత తీవ్రంగా ఉండాలో మా రామకృష్ణ పరమహంస అడగండి చెప్తారు. భగవద్విరహం అది రావాలి. అది రాలేదు, ఇంకా వచ్చిందా? ఇంకా లోక వ్యవహారాలు ఉన్నాయంటే విరహం రాలేదని అర్థం. అయితే 99.9% మందికి రాదండి. ఆ 1.1% కూడా ప్రశ్నే. కశ్చిత్ యతతి సిద్ధయే, సామాన్యం కాదు. వాడు దొరకడమే మహా కష్టం. ఆ భగవద్విరహ యోగి సామాన్యుడు కాడు. వాడి తీవ్రత ఎలా ఉంటుంది అంటే విరహం కూడా డిగ్రీస్ పెరుగుతూ వెళ్ళాలట. జ్వరం పెరిగినట్టు అంత పెరిగిపోవాలండి, జ్వరం పెరిగినట్టు విరహజ్వరం. అందుకే తపమే విరహపు తాపమని అనేటువంటి హనుమంతుడు చెప్పిన మాట అన్నమయ్య, ఇది గుర్తు తెచ్చుకోండి. రెండో రోజు చెప్పుకున్నాం మనం ఇక్కడ. ఆ విరహతాపం చాలా గొప్పది. పరమహంస చెప్తున్నారు, ఒక్కసారి మానవుడు కనిపించాలట. ఏమని? ఈ జన్మలో ఎలాగైనా పరమాత్మని సాధిస్తాను. ఎంతమంది ఆ పట్టుదల మీద ఉన్నారో చెప్పండి ఇక్కడ. ఈ జన్మలో ఎలాగ సాధిస్తాను అనుకుంటే అయిపోయిందా? దానికి తగ్గట్టు ఎంత త్యాగం ఉండాలి, ఎంత విరహం ఉండాలి, ఎంత తపస్సు ఉండాలి. ఇంకా వంచన, ఇంకా కపటం, ఇంకా లోక విషయాలు ఉంటూ ఉంటే మనం ఎంత దూరమో ఆలోచించుకోండి ఇక్కడ. ఎంత తీవ్ర తపన ఉండాలి. అటువంటి వాడికి ఇంకా లోకం పడుతుందా అండి? ఈ జన్మలో ఎలాగా సాధిస్తాను అనుకున్నప్పుడు నెమ్మదిగా పెరిగిపోతుంది. ఈ జన్మంతానా, అమ్మో ఆయన విరహం జన్మ చివరి వరకు నేను తట్టుకోలేను, ఈ సంవత్సరమే అనుకోవాలట. ఈ ఏడాది అంటే 2016 నుంచి 17 లోపల అలా సంకల్పం చేసుకోవాలన్నాడు ఇక్కడ. మనం నూతన సంవత్సర సంకల్పములు చేస్తుంటాం కదండి. ఈ సంవత్సరంలో ఎలాగైనా పరమాత్మను పొందాలి. ఇది బాగుంది. ఇంకా తీవ్రంగా పెరిగిపోయి సంవత్సరం దాకా, ఈ మాసం ఎందుకు, ఇది గడువు, నేను పవిత్రుని అవడానికి కొంత టైం కావాలి కనుక అది ఇక్కడ మాసావధి కూడా తట్టుకోలేక ఈ పక్షం
అది వారం అవ్వాలి. ఆఖరికి ఈ రోజు పొందాలి. ఇంకా చివరికి రోజంత విరహం నేను తట్టుకోలేను, ఈ క్షణం పరమాత్మను పొందాలన్నంత విరహంతో తగతగలాడితే అప్పుడు ఆయన దొరుకుతాడయ్యా అని చెప్పాడు పరమహంస. తెలుసుకోండి ఇక్కడ అది తపన. ఆ విరహ యోగి ఎవడంటే ఒక పరమహంస. అందుకే మహానుభావుడు గగన వీధిలో నల్ల మబ్బు కనబడగానే గోపీ వేషం వేసి కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. ఆయన గోపీభావాన్ని చూడండి ఇక్కడ. గోపీభావం పరమహంస లాంటి విరక్తులు భార్యలో కూడా జగన్మాతను చూడగలిగాడు మహానుభావుడు గోపీభావాన్ని ఆశ్రయించాడంటే గోపీభావం ఎంత పవిత్రమైనది చూడండి ఇక్కడ. ఆ గోవింద విరహం, ఆ విరహంతో ఆవిడ బాధపడుతుంటే చూశారు, ఓహో నువ్వు కూడా మా గుంపులో కలిసిపోయావు అనమాట. ఇంతవరకు నువ్వు ఏదో స్పెషల్ అనుకున్నావు. ఆవిడ కూడా కలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఏడుస్తున్నారు. ఆవిడ కలిసింది కనుక ఏడుపు మరింత మధురంగా ఉంది ఇక్కడ. అది గోపిక గీతం అవుతోంది. ఎంత గొప్పగా చూడండి. హా నాథ రమణ ప్రేష్ఠ క్వాసి క్వాసి మహాభుజ దాస్యాస్తే కృపణాయామి సఖే దర్శయ సన్నిధిం. ఇప్పుడు చెట్టుని పుట్టని అడగడం కాదు, ఆయన్నే అడుగుతున్నారు ఇక్కడ. హా నాథ రమణ ప్రేష్ఠ, ఓ ప్రియమైన స్వామి, క్వాసి క్వాసి ఎక్కడున్నావయ్యా? మేము నీకు దాసులమై తిరుగుతున్న దీనులము, మమ్మల్ని ఏడిపించకయ్యా, కనిపించవయ్యా, దర్శనప్యాస అంటే ఇక్కడ. ఎంత తపన! ఆయన కనబడకపోతే నిలవలేరు, అలాంటి స్థితిలో ఉన్నారు. అప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉన్నది అంటే, వెన్నెల ఎంత మేరకు ప్రసరిస్తుందో అంత మేరకు వెళ్ళారు. వెన్నెల లేని భయంకరమైన చీకటి ఉన్న చోట దగ్గర ఆగిపోయి మళ్ళీ వెన్నెల్లోకి వచ్చి కృష్ణుడి కోసం ఎలుగెత్తి గానం చేయడం మొదలు పెడుతున్నారు. ఈ గానమే గోపికా గీతలు అని చెప్పబడుతున్నాయి. సామాన్యమైన అంశం కాదు. గోపికా గీతలు ఒక్కటి మళ్ళీ ప్రత్యేక గ్రంథం, అదొక ప్రత్యేక గ్రంథంగానే చెప్పబడుతుంది. 31వ అధ్యాయంలో గోపికా గీతలు వస్తాయి మనకి. అదొక్కటే ప్రత్యేక గ్రంథం. భక్తులైన వాళ్ళు దీన్ని పారాయణ చేస్తారు. ఎవరు? అది వాళ్ళు భక్తులైన వాళ్ళు. అంతేగాని విశ్వం విష్ణు నమస్కారం అలాగే చదివేసేది కాదు. ఇక్కడ రసాన్ని అనుభవిస్తూ వెళ్ళాలి. అసలు విశ్వం విష్ణువు కూడా అలాగే పారాయణ చేస్తే మనమే గోపికమైపోతామండి. ఇక్కడ ఏదో పుణ్యం వస్తుందని చెప్పుకోవడానికి వేషానికి బాగుంది తప్ప ఇంకేమున్నది ఇక్కడ. గోపికా గీతలు అనుభూతి గీతాలు ఇక్కడ. అలాంటి వాటిలో ప్రవేశించబోతున్నాం. ఇదొక ప్రత్యేక గ్రంథం. ఎవరైతే కృష్ణ వేణుగాన మాధుర్యాన్ని అందుకుని ఆ నాదము ద్వారా దివ్యస్థాయికి చేరారో, ఎవరు కృష్ణుని యొక్క శరీర స్పర్శకు నోచుకుని ధన్యులయ్యారో, కృష్ణ విరహంతో పవిత్రులయ్యారో, వారి నోట పలకబడుతున్న కృష్ణ జ్ఞాన సుధా నిధి గోపికా గీతలు. తెలుసుకోండి ఇక్కడ. అలాంటి గోపికా గీతలు పలికినప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉన్నది? తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః తదాత్మికాః తద్గుణానేవ గాయంత్యో నాత్మాగారాని సస్మరు. మహాద్భుతమైన శ్లోకం ఇది. గోపికా గీతకి ఇంట్రడక్షన్ శ్లోకం, ఉపోద్ఘాతం. ఇందులో ఉన్నది అద్భుతం. వాళ్ళ స్థితి అలా ఉందో చూడండి. తన్మనస్కాః, ఈ స్థితి ఊహించినా చాలు కనీసం, కానీ ఊహకు కూడా అందదు. భక్తిలో ఇది పరిపూర్ణత ఇక్కడ చూపిస్తున్నాడు. తన్మనస్కాః, వాళ్ళ మనస్సంతా కృష్ణమయం. తత్, ఆ తత్ శబ్దం బలపడిందండి. దానిపైన అని అర్థం. ఇక్కడ తత్తెవడు? పరమాత్మేగా. తత్సవితువు, తత్ తత్పద వాచ్యుడు ఆయనే. అందుకే తన్మనస్కాః, ఆ పరమాత్మ మనస్కులై ఉన్నారు అంటే వాళ్ళ మనస్సంతా ఆయనే నిండిపోయాడు. తదాలాపాహ, వాళ్ళ మాటలన్నీ ఆయనే అయిపోయాడు. తద్విచేష్టాహ, ఇందాక చెప్పుకున్నాం కదా నిన్ననే, పైటెత్తి గోవర్ధనగిరిని ఎత్తేనని చెప్పినప్పుడు విచేష్టాహ, ఆయన చేష్టలే శరీరం నిండా అభినయిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి 3 ఏమైపోయి చూడండి. ప్రతివాడికి 3 ఉంటాయి: మనస్సు, మాట, చేత. ఈ 3 ఏమయ్యాయి? తత్ అయిపోయి. తన్ మనస్కాహ తదాలాపాహ తద్విచేష్టాహ, అంటే త్రికరణాలు భగవన్మయమైపోయాయి. అప్పుడు వాళ్ళు ఏమయ్యారు? తదాత్మికాహ, ఆ తాదాత్మ్య స్థితిలో ఉన్నారు ఇక్కడ. అప్పుడు వాళ్ళు చేస్తున్నది తద్గుణానేవ గాయంత్యః, ఇదొక సమాధి స్థితి. ఆ సమాధి స్థితిలో, ఆ తాదాత్మ్య స్థితిలో ఆ పరమాత్మ దివ్య గుణములనే గానం చేస్తూ, అయ్యా రాత్రి చాలా అయిపోయింది, ఆయన గారు ఎలాగూ వెళ్ళిపోయారు, ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారేమో, వెళదామా? నో, అసలు గుర్తొస్తే కదా. గుర్తు తెచ్చుకుని వెళ్ళొద్దు అని కాదు, గుర్తేలు. అది తెలుసుకోండి ఇక్కడ. గుర్తు తెచ్చుకుని వెళ్ళొద్దు అంటే ఇంకా లోకవాసన ఉంది వాళ్ళకి. అది గుర్తేలు. నాత్మాగారాణి సస్మరుహు. మనం ముందు నుంచే చెప్పుకున్నాం, భాగవత భాష యోగ భాష, రాసలీల భాష సమాధి భాష అని ఒక మాట చెప్పుకున్నాం. ఇక్కడ పదాలు జాగ్రత్తగా చూడాలి. నాత్మాగారాన్ని సస్మరుహు, నా ఆత్మాగారాన్ని సస్మరుహు. ఆత్మాగారములంటే తమ ఇళ్ళు, తమ ఇళ్ళని వాళ్ళు మర్చిపోయారండి అని అక్కడ అర్థం. ఇక్కడ ఎందుకంటే ఆత్మని శబ్దం వచ్చిన ప్రతిసారి అంతరాత్మ, పరమాత్మ, జీవాత్మ దాకా వెళ్ళిపోక్కర్లేదు. ఆత్మబలం, ఆత్మగౌరవం వింటున్నాగా టైటిల్స్ కూడా అవి సినిమాలకి. ఇవన్నిటికీ మన పరమాత్మని అర్థం చెప్తామేంటి ఇక్కడ? ఆత్మశబ్దానికి హృదయము, నేను అనే కూడా భావన ఉంది కదా. కనుక ఆత్మాగారాణి అంటే తమ ఇళ్ళు వాళ్ళకి అసలు
గుర్తులేవండి, స్మరణలోనే లేవు. వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోయారు. ఎందుకంటే తదాత్మిక దేనివల్ల వచ్చింది? తన్మనస్కా తదాలాపక తద్విచేష్ట. త్రికరణాలు పరమాత్మ అయినప్పుడు వాళ్ళ తాదాత్మ్య స్థితిలో చేరుకుని పరమాత్మనే గానం చేస్తూ వాళ్ళ ఇళ్ళని వాళ్ళు మర్చిపోయారు. ఇదండి దీని భావం. కానీ వాళ్ళ ఇళ్ళని అంటే ఏదైనా పదాలు పడచ్చు కదా, చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. ఆత్మకు ఆగారములు చాలా విశేషమైన శబ్దం. దీనికి ముందు లోకార్థం తీద్దాం, తర్వాత శాస్త్రార్థం తీద్దాం. లౌకికార్థంలో తమ ఇళ్ళు ఇందాక చెప్పుకున్నాం. ముందు లౌకికార్థం చెప్తాం, లేకపోతే అసలు అర్థం చెప్తే అర్థం కాదు. లౌకికార్థం ప్రకారంగా వచ్చేసి తమ ఇళ్ళు. ఇప్పుడు శాస్త్రార్థం ప్రకారంగా వచ్చేస్తే ఆత్మకు ఆగారములు. ఆత్మ అంటే నేను. ఆ నేను అనబడేటువంటి జీవునికి ఇల్లేది ఒళ్ళు. చూడండి ఇక్కడ ఒళ్ళే ఇల్లు అనుకునే వాళ్ళు, ఒళ్ళే నేను అనుకునే వాళ్ళ సంగతి పక్కన పెడతాం. కానీ ఒళ్ళు నాకు ఇల్లు అనుకునే వాళ్ళు ఎవరు పరిశీలించండి. ఇక్కడ అది అనుకునే స్థితి రావాలి. కనుక నా ఆత్మ ఆగారాన్ని ఈ జీవుడికి ఈ శరీరంలో ఉన్నాడు కనుక వాళ్ళకి ఇల్లు గుర్తు రాలేదని కాదు, ఒళ్ళే గుర్తు రాలేదు. అది పరిస్థితి. ఇక్కడ నాత్మాగారని సంస్మరుగు అంటే తమ దైహిక స్పృహయే తమకు లేనటువంటి స్థితిలో ఉన్నారనడమే నాత్మాగారాన్ని. ఆత్మాగారాహ దేహాహ, ఇది అక్కడ అర్థం. వాటినే వాళ్ళు విస్మరించారు, ఆ స్థితిలో ఉన్నారు. కనుక గోపికల యొక్క ఈ గానం చేసేటప్పుడు వాళ్ళ మనస్థాయి ఏమిటో ఆలోచించండి. ఇక్కడ ఒక యోగి సమాధి స్థితిలోంచి దర్శించి చెప్తే మంత్రం, గోపికా యోగినులు అనుభూతితో సమాధి స్థితికి చేరుకుని చెప్పే గోపికా గీతలు గొప్ప మంత్రములివి. పైగా వాళ్ళందరూ ఇప్పుడు స్త్రీలు కానీ గజ్జన్మల్లో. అందుకే వాళ్ళు అన్నారు ఈ ధర్మములన్నీ పాటించాలి అంటే ఇలాంటివన్నీ పాటి విసిగి వేశారు, ఇక్కడికి వచ్చామయ్యా అని చెప్పారు. ఇక్కడ అంటే గజ్జన్మలు ఈ ధర్మాలు చేశారు, యోగాలు చేశారు, ఇవన్నీ అబ్బా విని చాలా అయిపోయింది. ఇంకేమైంది? ఇంకా మళ్ళీ మొదటి నుంచి ఏకరువు పెడతామా? ఎల్కేజీ అయిపోయింది, యూకేజీ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. తిన్నగా డిగ్రీ కూడా చేతికొచ్చింది. మళ్ళీ మాకు ఎల్కేజీ పాఠాలు చెప్తామేపా పక్కనకి. వాళ్ళు అదే అన్నారు, మళ్ళీ మా వెనక్కి చెప్పుతామంటే వాళ్ళు అటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు కారు. అలాంటి మహాత్ములు. వాళ్ళకి ధర్మాలు ఏమి పాటించలేదా? ఇదివరకు చాలా పాటించారు, చిత్తశుద్ధి వచ్చింది, దానివల్ల పరమాత్మే అఖండ ప్రేమ వచ్చింది. అది ఇక్కడికి వచ్చింది. మళ్ళీ వెనక్కి వెళ్తారండి ఎవడైనా? ఇక్కడ బాగుందే, పువ్వు పండు అయిపోతుంది, మళ్ళీ వెనక్కి పువ్వులా వెళ్తుందా? వెళ్ళదు ఇక్కడ. కనుక మేము ఆ స్థితిలో ఉన్నాం. కనుక వాళ్ళ యొక్క సంస్కారం అనేక జన్మల సాధనలు కలిగిన యోగులు మాట్లాడుతున్నారు. ఇక్కడ శరీర స్పృహే లేని వాళ్ళు, ఆడవాళ్ళని మీరు ఎలా చెప్తారండి? ఇక్కడ వాళ్ళు కేవలం వాళ్ళు గోపీభావాన్ని పొందినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు చెప్తున్న దివ్యమైన గీతాల్లో ప్రవేశిస్తున్నాం. చూద్దాం ఎంత సమయం ఏమి చెప్పిస్తాడు స్వామివారు. జయతి తేధికం జన్మ నావ్రజశ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షు తావకాస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే. భక్తి సాధన అంటే ఏమిటో పాఠాలు కూడా ఇవే. వీటిని జాగ్రత్తగా వ్యాఖ్యానించుకుంటూ వెళ్తే ఒక్కొక్క పాఠం. పైకి ఇది ఒక్కడొక శాస్త్రంలా మొదలవుతుంది. చూడండి ఇక్కడ శాస్త్రానికి మంగళకర వచనంతో ప్రారంభం కావాలి. భాగవతం అంతా ఒక శాస్త్రం కాదని మన అనం. భాగవతంలో ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క శాస్త్రం. మళ్ళీ రాసవంచా జై భగవాన్ మంగళాయతనం, ఆ భగవాన్ శబ్దంతో ప్రారంభమైంది. మళ్ళీ ప్రత్యేకించి ఈ గ్రంథం జయ శబ్దంతో ప్రారంభమవుతుంది. చూడండి ఇక్కడ జయ శబ్దం మంగళవాచకం. పురాణములన్నీ జయ శబ్దంతోనే ప్రారంభమయ్యేగా. తతో జయముదీరయేత్ అన్నారు. మరి ఇక్కడ జయ శబ్దంతో ప్రారంభిస్తున్నాడు. ఈ జయ శబ్దంతో ప్రారంభించినప్పుడు ఈ ఒక్క గ్రంథం ఒక ప్రత్యేక శాస్త్రంగా అధ్యయనం చేయండర్రా అని చెప్పడం మనకి ఇక్కడ. కనుక ఇది ఒక ప్రత్యేక శాస్త్రంగా దీన్ని పరిశీలించితే చాలా బాగుంటుంది. కానీ సమయం సరిపోదు కదా. కానీ ఎంత మేరకు ఉందో అంత మేరకు వెళదాం. 5 అధ్యాయాలతో కలిపితే సమయం సరిపోదు. ఇది ఒక్కటి చెప్పుకుంటే దానికి సరిపోతుంది, చెప్తావు అంత ఉంది ఇక్కడ. అయినప్పటికీ వదలం, ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడుగా, వాడే చెప్పించుకుంటాడు. జయతి, ఈ మాట చాలా విశేషం. జయతి అంటే జయించుచున్నాడు. ఎవడు? కృష్ణుడు కదా. అంతేకాదు గోపికా గీతలు బాగా అధ్యయనం చేస్తే వాడు వాడు జయించేస్తాడు అన్నాడు ఇక్కడ. అంటే వాడు పరిపూర్ణుడు అవుతాడు అని ఇక్కడ చెప్పడం. జయతి అనేది ఫలశ్రుతిగా పెద్దలు వ్యాఖ్యానించారు, చాలా గొప్పగా ఉంది. కానీ మొత్తానికి కృష్ణుడు జయతి, కృష్ణుడు జయించుచున్నాడు. జయించుచున్నాడంటే అర్థం ఏమిటి? ఇది ఒకటి తెలియాలి కదా. మన వెంకటేశ్వరి గుడికి వెళ్తే జయితు అని వెంకటేశ్వరికి జై వెంకటేశ, జై జై వెంకటేశ అంటాం. అంటే వెంకటేశ్వరి జయము కలుగ్గా, కానీ మనం ఎవరో అండి చెప్పడానికి? రాముడికి జయము, వెంకటేశ్వరికి జయం అంటే మనం చెప్తే కానీ రాదా ఆయనకి? కానీ భగవంతుడికి జయమని ఎందుకు చెప్తారు? ఇది ఆలోచించాలి కదా. జయం అంటే ఏమిటి అంటే అందరికంటే గొప్పగా ఉండడాన్ని జయం అంటారు. నేను తెలుగులోనే చెప్తున్నాను కదా, అందుకే అర్థం కాలేదంటారా? అందరికంటే గొప్పగా ఉండడాన్ని జయమంటారు. ఉన్నవాళ్ళందరిలోకి ఎవడు గొప్పవాడో వాడు జయించాడని అర్థము. అసలు జయం అంటేనే 10 మందిని కొట్టివాడి పైన ఉంటేనే జయం, అంతే కదండి ఇక్కడ. కానీ విక్టరీ, సక్సెస్ అంటే ఎబోవ్ ఆల్, అందరిని మించిపోయాడు అనమాట. కనుక కృష్ణుడు అందరినీ మించిపోయి ఉన్నాడు. ఎలాగో మించిపోయి ఉన్నవాడు మించిపోయి ఉన్నాడు అనుకోవాలి మనం. మించిపోయి ఉండాలని కూడా అనాలి. ఎందుకు అలా అనాలి అంటే నిజంగా కృష్ణుడు అందరికంటే మించిపోయి ఉన్నాడు. ఎక్కడ? మనలోన కాదు,
మనలో కృష్ణుడి కంటే గొప్ప ప్రయారిటీస్ చాలా ఉన్నాయి, అవునా లేదండి? ఉన్నమాట చెప్పేసేయండి. ఇక్కడ మనలో కృష్ణుడు కావాలా లోకం కావాలంటే కృష్ణుడు తర్వాత చూసుకుందాం, ముందు లోకం కానివ్వండి అన్నాడు. ఇప్పుడు జయం ఎవరిది? లోకానిది. మన మనసు నిండా ఉన్న భావాలన్నీ లౌకిక విషయాలు కనుక మనలో జయం ఎవరిది? లోకానికే జయం, కానీ లోకేశ్వరుడికి జయం కాదు. ఈ స్థితి దాటిపోయి నాకు లోక విషయాలు ఇంకా లేవయ్యా, నువ్వు మాత్రమే. నక్షత్రాలన్నీ కనబడుతూ ఉంటాయి, ఏది చీకటి వేళలో ఎన్ని నక్షత్రాలు, సూర్యుడు రానియండి ఒక్కటి ఆనవాలు ఉండదు. కానీ కృష్ణుడని సూర్యుడు ఉదయించాక మనస్సులో వికారాల చుక్కలు మరి కనబడకూడదండి. ఇక్కడ ఆ కాంతే ప్రసరించిపోవాలి. అప్పుడు ఉదయించిన సూర్యుడు ఆకాశాన్ని జయించినట్లుగా కృష్ణుడు నీ హృదయాన్ని జయించాలి. కృష్ణ భావన తప్ప మరొకటి ఉండకూడదు. ఆ సర్వవ్యాపకత్వం హృదయంలో అనుభవించాలి. ఇక్కడ కృష్ణుడిని మించి మరొక అధికమైన వస్తువు లేదు మనస్సులో. అందుకు భగవంతుడికి జయము కలుగ్గాక అంటే అర్థం, స్వామి నా హృదయంలో నువ్వు తప్ప అన్యము ఉండరాదు అనే కోరికండి అది. అందుకే ఆయనకి జయం మనం చెప్పడం ఏంటి? మనలో అది కలగలేదు గనక అడగడం. ఇప్పుడు తెలిసింది కదా. మొత్తానికి జయ శబ్దానికి అర్థం చెప్పుకుంటూ మనం ఇంత వ్యాఖ్యానించాం. కానీ ఇక్కడ వీళ్ళ భావం చూద్దాం. జయతి తేధికం జన్మనా వ్రజః. ఇక్కడ స్వామి నీ పుట్టుక చేత ఈ వ్రజము ధన్యమయ్యింది అన్నారు. ఇక్కడ వ్రజము అంటే వ్రేపల్లే నువ్వు పుట్టడం చేత ధన్యమైంది. ఈయన ఎక్కడ పుట్టాడండి? చెరసాల్లో కదా. వ్రేపల్లె అంటారేమిటి? వాళ్ళకి ఆ విషయం అలా తెలిసి యశోదమ్మ కొడుకు అనుకుంటున్నారు కదా, కనుక అక్కడే పుట్టారు. ఇది మనం అనుకునే మాట, కానీ పురాణాలు గొప్ప రహస్యాన్ని చెప్తున్నాయి. పరమాత్మ అయిన నారాయణుడు చతుర్భుజుడై వైకుంఠంలో ఉంటాడు, ద్విభుజుడై గోలోకంలో ఉంటాడని చెప్పారు. ఆ గోలోకంలో ఉన్న నారాయణుడు యశోదమ్మ కడుపును పుట్టాడు. చతుర్భుజుడైన నారాయణుడు దేవకీదేవి కడుపును పుట్టాడు. ఆయన్ని పట్టుకొచ్చాడు వసుదేవుడు, ఈవిడు పొత్తిల దగ్గర పెట్టాడు. ఇక్కడ పుట్టిన కృష్ణుడు సూక్ష్మ రూపంతో తేజో రూపంతో ఉన్నాడు, యశోదమ్మకు కలిగినవాడు. ఇక్కడికి ఎప్పుడైతే వసుదేవుడు కృష్ణుని తెచ్చాడో అందరూ కలిసిపోయి ఇద్దరు కలిసి ఒకటైపోయారండి. అది ఈ రహస్యం బ్రహ్మవివృత పురాణం చెప్తుంది. కనుక ఆ నందనందనుడు యశోదాతనయుడు అనేది సత్యమే తెలుసుకోవాలి. ఇక్కడ ఇది ఒక రహస్యం, అది కృష్ణ భక్తులకు తెలుస్తుంది మొత్తానికి. కనుక ఆ విషయాన్ని కూడా మనం తీసుకుంటే జయతి తేధికం జన్మనా వ్రజః, నీ పుట్టుక చేత ఈ వ్రేపల్లి గొప్పతనం పెరిగిపోయింది. లేకపోతే కృష్ణుడు లేకపోతే వ్రేపల్ని ఎవడతాలుంచుకుంటాడు? ఇక్కడ ఆయన వల్లనే ఆ గోకులానికి గొప్పతనం పెరిగింది. నీ వల్ల దీది జయించింది. అంతేకాదు శ్రయత ఇందిరా శశ్వదత్రహి, నువ్వు పుట్టిన తర్వాత నుంచి వ్రేపల్లెలో లక్ష్మీదేవి బాగా శాశ్వతంగా ఉండిపోయింది. ఇక్కడ శాశ్వతంగా ఉండిపోయింది. లక్ష్మి ఎక్కడుంటుంది? విష్ణువు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. నమోస్తు నందాత్మజ వల్లభాయై, నమోస్తు దామోదర వల్లభాయే. ఈ శంకరులు ఉన్నారే, ఆయనకి విష్ణువు గురించి చెప్పాలని కృష్ణుడి పేర్లు చెప్తుంటాడు ఆయన. మీరు పరిశీలించండి. అక్కడ ఆ మాట ఎందుకన్నా? లక్ష్మీదేవిని వైకుంఠంలో ఉన్నప్పుడు చతుర్భుజుడైన విష్ణువు చెప్పచ్చగా నందాత్మజ వల్లభ దామోదర వల్లభ. ఈ మాట ఎందుకంటే ఆయన కృష్ణుడి భలే ఇష్టం అండి. ఆఖరి సౌందర్యలహరి రచించినప్పుడు కూడా మురరిపు వరాహస్య భవతి అంటాడు. ఇక్కడ మురరిపు, మురరిపు అంటే మురారి. మురారి అంటే కృష్ణుడికి ఆ పేరు, ఇంకెవరికి లేదు. విష్ణువుకి మనం అనేస్తాం కానీ కృష్ణుడి పేరు అది. ఆయనకి ఎక్కడికి వచ్చిన కృష్ణుడు వదలడు ఆయన. ఇక్కడ చూడండి, ఇక్కడ వహత్యేనం శౌరిహి, మళ్ళీ అక్కడ చెప్తాడు తనీయాంశం పాంసం శ్లోకంలో వహత్యేనం శౌరిహి. శౌరిహి అంటే ఎవరు? సూరసేనుడి వంశానికి చెందిన శౌరి, ఆయన కృష్ణుడే. కనుక ఆయన విష్ణు అంటే ఆయన దృష్టిలో కృష్ణుడే. అంత ఇష్టం ఆయనకి, ఏం చేస్తాం. అందుకు అక్కడ నమోస్తు నందాత్మజ వల్లభాయే ఎప్పుడు చెప్పారు ఈ శ్లోకాన్ని? కనకధారా స్తోత్రంలో. కనుక నందాత్మజ వల్లభ ఎవరు? లక్ష్మీదేవి. మరి నందాత్మజ ఎక్కడుంటే అక్కడ ఉంటుంది కదా. ఎంత అందమైన మాట. అందుకే ఇక్కడ గొప్ప మాట చెప్తూ ఉన్నారు ఇక్కడ గోపికలు. శ్రయత ఇందిరా శశ్వదత్రహి, పరిపూర్ణమైన లక్ష్మీదేవి నువ్వు పుట్టిన కారణంగా మా వ్రజములో ఉన్నది. మా వ్రజము మరింత శోభిల్లుతున్నది నీ వల్ల. లేకపోతే బృందావనానికి గొప్పతనం ఏమిటి అంటే, బృందావనంలో దేవతలందరూ కృష్ణుని చూడడానికి వచ్చారు. దేవతలందరూ బృందావనానికి ఎందుకు వచ్చారండి? ఏం వాళ్ళకి అడవులు లేకనా? కృష్ణుడు ఉన్నాడు. బృందావనంలో విహరించాలని కాదు, కృష్ణుడిని చూడాలని వచ్చారు. కాబట్టి గొప్పతనం ఎవరికి పెరిగింది? గోవింద పట్టాభిషేక సమయంలో గోవిందుడికి పట్టాభిషేకం బృందావనంలో చేసినప్పుడు ఇంద్రాది దేవతలందరూ రావడం చూశారు అక్కడ గోపకాంతలు. మరి మా పల్లెకి, మా అడవికి ఇంద్రాది దేవతలు వచ్చారంటే గొప్పతనం ఎవరిది? నీ వల్ల వచ్చారు. మా మొహాలు చూడడానికి వచ్చారు ఏమిటి? కానీ జయతి తేధికం జన్మనా వ్రజ, ఎంత గొప్ప మాట చూడండి. ఇంకొక విశేషమైన అంశం ఏంటంటే, కృష్ణ వేణుగానాన్ని వింటూ కృష్ణుని లీలలు చూడాలని దేవతలందరూ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ వెహికల్స్ వాళ్ళు పార్క్ చేసుకోవాలి కదా. అయితే పార్క్ చేసుకుని నిలబడ్డానికి మనం తెచ్చుకున్న జడమైన వెహికల్స్ అవన్నీ కూడా బయట కట్టి వచ్చితే కట్టు తెచ్చుకు వచ్చేయగలవు అలాంటి వెహికల్స్. శివుడు వచ్చేట వృషభవాహనంపై, అదేవిధంగా ఇంద్రుడు ఐరావతం మీద వచ్చాడు. మన కుమారస్వామి గారు మయూరంపై వచ్చారు.
బ్రహ్మగారు హంస మీద వచ్చారు. వీళ్ళందరినీ తీసుకొచ్చారు. అటు బృందావనంలో కృష్ణుడి దగ్గరికి వెళదామంటే ఆయన చుట్టూ ఎందరు గోపకాంతులు, ఎందరు గోపకులు, ఎన్ని ఆవులు, దూడలు అన్నీ ఆయన చుట్టేసాయి. వీటి వెహికల్స్తో వెళ్ళడానికి ఇబ్బంది. అందుకే వెహికల్స్ అక్కడ పెట్టేసి వీళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళారు. దేవతలు కదా, దగ్గరికి ఎంట్రీ వచ్చేసింది. ఆయన చుట్టూ కూర్చుని, ఎంతకైనా విఐపీలు కదండి దేవతలు, వాళ్ళు చుట్టూ కూర్చున్నారు కృష్ణునికి. బాగానే ఉంది. ఇవి అక్కడ కట్టేశారు. అవి జడమైన వెహికల్స్ అంటే బయట ఉంటాయి. అరే మీరందరూ వెళ్ళి కృష్ణ సౌందర్యం ఆస్వాదిస్తారా, మేము ఇక్కడ చెట్టు కింద అలా కూర్చోవాలా అనుకున్నట్టు. ఏంటి వృషభము, మయూరము, ఆ నెమలి, ఐరావతము, బ్రహ్మగారి హంస, ఇవన్నీ నెమ్మదిగా కదిలి వచ్చి కలిసిపోయాయి. ఇక్కడ కలిసిపోయినప్పుడు ఎలా ఉన్నాయంటే కృష్ణుడి చుట్టూ ఆవులు, ఎద్దులు అన్నీ ఉన్నాయి కదా. ఎద్దుల్లో ఒక ఎద్దు అయిపోయింది శివుడి యొక్క వృషభం. చూడండి ఇక్కడ. అక్కడ కృష్ణుడిని చూసి అనేక నెమళ్ళు పురిపుప్పులు నిలబడ్డాయి. ఆ నెమళ్ళలో ఒక నెమలైపోయింది సుబ్రహ్మణ్య స్వామి వాహనం. పరిశీలించండి ఇక్కడ. పైగా యమునా తరంగాల మీద హంసలు ఎగురుతుంటే హంసల్లో ఒక హంస అయిపోయింది బ్రహ్మగారి వాహనం. పైగా అరణ్యాలు ఏనుగులు వచ్చి చక్కగా వింటున్నాయి కృష్ణగానం. ఆ నల్ల ఏనుగుల్లో తెల్ల ఏనుగు అయిపోయింది ఐరావతం. ఇలాగా అందరూ అక్కడికి చేరిపోయారంటే ఎంత గొప్పతనం ఆ వ్రజానికి పట్టిందంటే జయతి తేధికం జన్మనా వ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్రహి. ఎంత గొప్ప మాట. అందుకే దీనికి మునుపు జరిగిన అధ్యాయాల్లో సుఖయోగింద్రులు చెప్పిన మాట, తత ఆరభ్య నందస్య వ్రజ సర్వసమృద్ధిమాన్ హరేర్నివాస ఆత్మగుణై రమాక్రీడమభూనృప. ఈ మాట సుఖయోగింద్రుడు చెప్తాడు. కృష్ణ పరమాత్మ పుట్టిన దగ్గర నుంచి వ్రజమంతా కూడాను లక్ష్మీదేవి ఆడుకుంటుందయ్యా అన్నాడు. అంటే లోటు లేదు ఐశ్వర్యాలకి అన్నాడు. దీన్ని తీసుకుని నారాయణ భట్టాత్రి అత్యద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చాడు. దినే దినేథ ప్రతివృద్ధ లక్ష్మీ అక్షీణ మాంగళ్యశతో వ్రజోయం ఆనంద సాంద్రో పరితో విరేజే భవన్నివాసాత్ అయి వాసుదేవా భవన్నివాసాదయి వాసుదేవా. ఎంత అందంగా చెప్పాడు. ఓ వాసుదేవ, నువ్వు నివసించిన కారణంగా దినే దినేథ ప్రతివృద్ధ లక్ష్మీ, రోజు రోజుకి లక్ష్మి ఐశ్వర్యాలు పెరిగాయ్యా బృందావనంలో. అయితే కొంతమందికి ఇంటి నిండా డబ్బు ఉంటుంది కానీ ఎప్పుడు మొహం ఏడుస్తూ ఉంటుంది. అదొక బాధ. ఎందుకంటే ఇంట్లో డబ్బు ఉంటుంది కానీ ఏదో అశుభం జరుగుతూ ఉంటే ఏమైనా బాగుంటుందండి. ఇంట్లో డబ్బు ఉంది, రోజు కూడా మంచం మీద పడుకుంటూ ఉంటాడు. ఒకడు క్లియర్ అవ్వగానే మరొకడు. ఇంకేం లాభం? అలా కాదు, కేవలం ఐశ్వర్యం ఉంటే సరిపోదు. అక్షీణ మాంగళ్య శతో వ్రజోయం. ఎప్పుడు లోటు లేని మంగళములే జరుగుతున్నాయి, శుభాలే జరుగుతున్నాయి కానీ అశుభాలు జరగట్లేదు. కానీ ఐశ్వర్యాలకు లోటు లేదు, అశుభాలు జరగడం లేదు, అన్ని మంగళములే జరుగుతున్నాయి. అయితే కొందరికి మంగళాలు జరుగుతుంటాయి, ఇటువైపు ధనం వస్తున్నది, కానీ ఎప్పుడు ఎందుో దుఃఖపడుతూ ఉంటారు. అదొక దౌర్భాగ్యం. ఎందుకంటే అసలు దరిద్రం అక్కడుందన్నమాట మనస్సులో. ఏం చేస్తాం? మూడో వాక్యం చెప్తున్నాడు ఇక్కడ, ఆనంద సాంద్రో పరితో విరేజి. ఎంత అద్భుతమైన మాట. బృందావనంలో మొత్తం ఐశ్వర్యం ఉంది, ఏ ఒక్కరికి అమంగళాలు జరగడం లేదు, అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ మూడు ఐశ్వర్యములండి. తెలుసుకోండి, లక్ష్మీకాలంటే మూడు ఉండాలి. మూడు ఉన్నాయి వాళ్ళకి. ఆ పరిపూర్ణత ఎందువల్ల వచ్చింది? కృష్ణుడుంటే. కనుక భగవంతుడుంటే ఐశ్వర్యాలు ఉండడమే కాదు, ఉన్నవాటిని గుర్తిస్తాం. అది చాలా ప్రధానం. గుర్తిస్తే దుఃఖం ఉంటుందా? అది రానంతవరకు ఏడుస్తాం, అది వచ్చిన తర్వాత మరొక ఏడుపు ఏడుస్తాం. ఇలా ఉంటుంది మన వ్యవహారాలు. కనుక ఐశ్వర్యం రావడం, మంగళములు జరగడం, ఎప్పుడూ ఆనందంగా ఉండడం. అందుకే ఆనంద సాంద్రో పరితో విరజి. ఆనంద సాంద్ర, ఎంత గొప్ప మాట. ఎందుకు ఆనంద సాంద్ర? సాంద్రం అంటే చిక్కదనము, ఎక్కడ కల్తీ లేని పల్చదనం లేని ఆనందం వాళ్ళకున్నది అంటే అది బ్రహ్మానందం. ఆనందాన్ని, కృష్ణానందం, కృష్ణుడే బ్రహ్మము, కృష్ణానందంతో మురిసిపోతున్నారు వాళ్ళు. ఈ శ్లోకంలో ఎన్నో భావాలు ఉన్నాయి. అందుకే అక్షీణ మాంగళ్యశతో వ్రజేయం అనేటువంటి మాటే శ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత. దయిత అంటే ప్రియమైనవాడా, నీకోసం వెతుక్కుంటున్నామయ్యా. మా చూపులు దిక్కుల్లో పెట్టేశాం. అంటే ఏ దిక్కులో ఉన్నావా అని వెతుక్కుంటున్నాం. మా ప్రాణాలు నీ మీద పెట్టామన్నారు. ఇక్కడ పరమాత్మ వెతికేటప్పుడు ఎలా వెతకాలి? దిక్కుల్లో వెతుకుతున్నప్పుడు చూపులు ఆయన కోసం చూస్తున్నాయి, ప్రాణం ఆయన మీద ఉందిట. ఎంత గొప్ప మాట. ఇక్కడ త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే, చాలా గొప్ప మాట. నీ మీద ప్రాణాలు పెట్టుకుని దిక్కులలో చూపులు పెట్టి నిన్నే వెతుకుతూ తిరుగుతున్నామయ్యా కృష్ణ. అదండి అన్వేషణ అంటే. ఇక్కడ మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం, ఆ మాట ఇక్కడ. ప్రాణాలు నీ మీద పెట్టుకున్నాం. ఎంత గొప్ప మాట అండి. ఇక్కడ తమ బ్రతుకు, తమ ప్రాణం, సర్వస్వం పరమాత్మకు అర్పించారు. మనం ఇలాంటి మాటలు పనికి మాలినటువంటి గీతాల్లో వింటూ ఉంటాం. అక్కడ పాడేవాడికి చిత్తశుద్ధి ఉండదు, రాసేవాడికి అంతకుండా ఉండదు. గోపికా గీతలు అలాంటివి కావు, సంపూర్ణమైన భావంతో చెప్తున్నారు ఇక్కడ. కానీ గోపికలు ఎటువంటి వారు?
త్వయి ధృతాసవహ అసవహ ప్రాణములు నీపై పెట్టున్నామయ్యా. దయిత. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మా ఏడుపు దేనికోసం? ఈ శ్లోకంలో దాగిన భావం అదండి. దేనికోసం? సంపదల కోసమా? అవి పుష్కలంగా ఉన్నాయి నీ వల్ల, కానీ మా ఏడుపు దానికోసం కాదు. అది చెప్పడం ఇక్కడ. రహిత ఇందిరా శశ్వదత్రి అంటే శశ్వత్ అంటే శాశ్వతం. ఎప్పుడు మాకు ఐశ్వర్యాలు ఉన్నాయి. పోనీ కీర్తి కావలసినంత ఉంది, మరి దేనికోసం ఏడుపు? మా ఏడుపు డబ్బు కోసమో కీర్తి కోసమో లౌకికం కోసం కాదయ్యా, నీ కోసం ఏడుస్తున్నామయ్యా. అది ఇందులో ఉంటే భావం. ఏడుపు కేవలం స్వామి కోసం ఏడుపు, అది తెలుసుకోవాల్సింది. అదండి అనన్య భక్తి అంటే ఇక్కడ. శరదు దాస ఏ సాధు జాత సత్ సరసిజోదర శ్రీముషాదృశ సురతనాథ తే శుల్కదాసిక వరద నిఘ్నతో నేహ కిం వధ. చాలా విశేషమైన మాట ఈ రెండో శ్లోకంలో వస్తున్నది. శరదుదాసయే సాధుజాత సత్సరసిజ, అందమైన కమలం. ఈ కమలం కూడా ఎప్పటిది? శరత్కాలము నాడు ఉదయించింది. శరత్కాలం అంటే చెప్పుకున్నాం మొదటే, శరదోత్ఫుల్ల మల్లికా, తేటదనం, ఎక్కడ మాలిన్యం లేదు, రజోదోషం లేదు. అలా నిర్మలమైనటువంటి కాలములో చక్కగా సాధుజాత, చక్కగా వికసించినటువంటి సరసిజము. ఆ లోపలి భాగం ఎంత అందంగా ఎంత మెత్తగా ఉంటుంది. ఒక చక్కగా వికసించినటువంటి తెల్లని కమలము లోపలి భాగం ఎలా ఉంటుంది? మెత్తగా, మృదువుగా, పైగా చక్కటి కాంతులతో తేజరిల్లుతూ స్పష్టముగా ఉంటుంది. అలాంటి శోభ వికసించిన పద్మంలో ఉంటుంది. అంతకంటే అందం నీ కళ్ళల్లో ఉందయ్యా అన్నారు ఇక్కడ. వికసించిన పద్మం లోపల ఉన్న సొగసు కంటే సొగసైన కన్నుల కలవాడా. ఈ చెప్పినప్పుడు ఆ నేత్రముల్ని ఎంత చక్కగా వర్ణిస్తున్నారు అంటే, కన్నులు అంత నిష్కల్మషంగా కరుణని తరంగింపజేస్తూ భాసిల్లుతున్న నేత్రములను ఒక్కసారి తలంచుకుంటున్నారు ఇక్కడ. ఇంకొక అద్భుతమైన ఉంది. శరత్ అంటే చెప్పుకున్న బురద పోవాలి. అప్పుడు బురద కానీ పోతే సాధు నిర్మలమైనటువంటి మంచి మనస్సులు వికసిస్తాయి. అది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే రజోగుణ తమోగుణ మాలిన్యాలు పోతే శుద్ధ సత్వగుణంతో వికసించిన హృదయము ఏదైతే ఉంటుందో ఆ హృదయాన్ని నువ్వు తీసుకుంటావు. అది ఇక్కడ కనుక అందులో పద్మములో అందాన్ని దొంగిలించిన కన్నులు అంటే భక్తుల హృదయ పద్మాన్ని దొంగిలించినటువంటి వాడవు నువ్వు నీ చూపుతోనే అనే భావాన్ని ఇందులో నిక్షిప్తం చేశారు. సురతనాథతే, సురతనాథ, ఇది బయటకు చూస్తే మామూలు సాహిత్య పదంగా చూస్తే అలంకార పదంగా వేరేగా ఉంటుంది. సురతనాథ, రతము అంటే ఆసక్తి, ప్రేమ. ఒక దానిలో బాగా ఆనందిస్తే అది రతి. ఒకడు సంగీతంలో రతి, ఇంకోటికి నాట్యంలో రతి. ఒక దాని యందు ప్రీతి కలిగి ఆనందిస్తే ఆ భావం పేరు రతి. అయితే ఈ రథములు మనకు చాలా ఉన్నాయి, అవునా లేదు? ఇవాళ ఆవకాయ అన్నం రథం, మళ్ళీ రెండో పూట పెడితే రథం కాదు. ఇవా మనకు రథములు. అది సురత, గొప్ప రతి, మంచి రతి. సురతము, సురతము అంటే కేవలము పరమాత్మతో తాదాత్మ్యం చెంది పొందే బ్రహ్మానందము సురతము. ఆ బ్రహ్మానందానికి అధిపతి ఎవరు? నువ్వే. ఆనందానికి అధిపతివు నువ్వు, ఆనంద స్వరూపుడు నువ్వు. అందుకు సురతనాథ తే శుల్కదాసిక, తే అశుల్కదాసిక. ఇది ఇక్కడ అర్థం. దాసుల్ని డబ్బిచ్చి కొనుక్కుంటారు. మేము ఏ డబ్బు ఇవ్వకుండానే దాసులమైపోయిన వాళ్ళం. అంటే మమ్మల్ని నువ్వు డబ్బుతో కొనుక్కోలేదు, లేదా జీతానికి పనిచేస్తున్న దాసులము కాము. అది ఇక్కడ చెప్పడం. ఇందులో ఉన్న అంతరార్థాన్ని చూడాలి. అశుల్క దాసిక అనే పదం చాలా విశేషం ఇక్కడ. పైగా చమత్కారం ఏంటంటే సంస్కృత భాష తెలిస్తే తే శుల్క దాసికలో తే అశుల్క దాసిక అనొచ్చు, తే శుల్క దాసిక అనొచ్చు, రెండూ ఉన్నాయి. అందుకే చెప్తున్న వాళ్ళు గోపిక యోగుల్ని కనుక రెండు అర్థాలు పెట్టారు మహానుభావులు. ముందు తే అశుల్క దాసిక అనేది సమంజసంగా తీసుకోవాలి. అశుల్క దాసిక అంటే ఏంటి చెప్పుకున్నాం ఇక్కడ? నువ్వు మాకు డబ్బు ఇవ్వకపోయినా నీకు దాస్యం చేస్తున్నావు. అది ఇక్కడ. చాకరీ చేయాలంటే ఏదో ప్రయోజనం లేని ఎవడే చేయడండి. కొందరు అంటారు మీ సేవ చేసుకుంటామండి, 2 రోజులు చేస్తే తెలుస్తుంది ఏవి రాదంటే. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాలంటీర్ల వల్ల ఎన్ని జరుగుతుందో మనకు తెలుసు. వాడు మనసు పెట్టి చేయడు, డబ్బు ఇచ్చేవాడు అంత బాగా చేయడు. ఇది కూడా వచ్చింది బాధ. ఎవడో హనుమంతులు అంటే వాడు ఎవడో ఉంటాడు, వాడే ఏమి ఆశించకుండా చేస్తాడు, అది వేరే విషయం. కానీ ఏదో ఇస్తే చేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళు శుల్కదాసులు, డబ్బుకి చేసేవాళ్ళు. మేము అశుల్కదాసులము అంటే నీ నుంచి ఏది భౌతికమైనవి ఆశించలేదు, నీ సన్నిధిని మాత్రమే ఆశించే వాళ్ళము తప్ప నీ నుంచి ఆశించి చేస్తున్న వాళ్ళము కాదు. అది దీనిలో భావం. వాళ్ళ భక్తి ఆ స్థితిది. అందుకే శుల్కదాసిక, డబ్బిచ్చి తీసుకున్నావన్నప్పటికీ కూడా స్వామి మా యోగ్యతలను చూసే నువ్వు తీసుకున్నావు. గత జన్మల పుణ్య విశేషములు మాకు ఉంటే అది చూసి నువ్వు నీ కరుణతో మమ్మల్ని తీసుకున్నావు, నీ కరుణ మాకు లభిస్తున్నది అనే భావం గ్రహించవచ్చు. కానీ అశుల్కదాసిక అనేది వీళ్ళ మనస్థితికి సరి అయినటువంటి భావంగా మనం తీసుకుంటూ అశుల్కదాసిక వరద నిఘ్నతో నీ కిం వద. స్వామి
నువ్వు ఆ నేత్రాలతో మమ్మల్ని ఆకర్షించావు, ఇప్పుడు కనబడకుండా వెళ్ళిపోయి మా కళ్ళకి. దీనికంటే చంపడం ఇంకేముంటుందయ్యా అన్నాడు ఇక్కడ. నేహకిం వధ, ఎంతకంటే చంపడం ఇంకేమున్నది అనే మాట అన్నారు ఇక్కడ. అంటే వీళ్ళకి పరమాత్మ దగ్గర లేకపోవడం చావుతో సమానంగా భావిస్తున్నారు చూడండి. కానీ జీవితం, లైవ్లీనెస్, లైఫ్ ఎప్పుడయ్యా అంటే కృష్ణుడి దగ్గర ఉంటేనే, ఆయన లేకపోతే అంత నిర్జీవమే. అది ఇక్కడ భావం. ఎందుకంటే ఎన్ముహూర్తం క్షణం వాపి వాసుదేవో నచించతే సా హాని తన్మహచ్ఛిద్రం సా భ్రాంతి సాచ విక్రియ అంటారు భక్తి శాస్త్రవేత్తలు. అంటే సృష్టిలో పెద్ద నష్టం ఏంటో తెలుసా? ఏంటండి? దాచుకున్న డబ్బంతా పోవడము అది కాదుట. ఏమిటయ్యా పెద్ద హాని అంటే, ఏ ముహూర్తము కృష్ణ చింత లేకుండా గడుస్తుందో ఆ ముహూర్తం బతుకులో ఉంటే అదే పెద్ద నష్టం అన్నాడు ఇక్కడ. ఇంకో మాట చెప్తాడు, తర్వాత చూద్దాం. అది ఒక పీనాసివాడు కష్టపడి పోగు చేసుకున్న డబ్బుని ఎవడో దొంగిలిస్తే ఆ పీనాసివాడు ఎంత ఏడుస్తాడో, భగవంతుణ్ణి స్మరించకుండా ఒక క్షణం గడిచిపోతే భక్తుడంతా ఏడుస్తాడన్నాడు. మనకు ఆ ఉపమానం చెప్తే కానీ ఇది అర్థం కాదని తెలిసింది ఆ కవికి. అది పీనాసవాడు పోగు చేసుకున్న డబ్బు దోచుకోబడితే దస్సుభిర్ముషితం, దొంగలు దోచుకుపోతే పీనాసవాడు ఎంత ఏడుస్తాడో, మన ఆయువులో భగవంతుణ్ణి స్మరించకుండా కాలం గడిచిపోతే అంత ఏడవాలి. అది తెలుసుకోండి ఇక్కడ. అంటే ఇప్పటికి అంత అయిపోయింది, ఎంత స్మరించాం? ఏది? వాళ్ళు మాత్రమే నువ్వు లేకుండా క్షణం బ్రతికినా అది మరణంతో సమానం అంటారు. అందుకే స్వామి నువ్వు లేక మమ్మల్ని, నువ్వు కనబడక మమ్మల్ని చంపేస్తున్నావయ్యా, ఎంతకంటే చంపడం మరికిటేమున్నది అన్నారు ఇక్కడ. అంటే కృష్ణ విరహమే మరణం, కృష్ణ సన్నిధే అదే జీవం, అది చెప్తున్నారు. అందుకే విస్మరణం విష్ణో సంపన్నారాయణ స్మృతి అనేటువంటి వ్యాసవాక్యాన్ని కూడా ఇక్కడ మనం స్మరించుకోవాల్సిందే. పైగా నువ్వు ఎన్ని మార్లు మమ్మల్ని రక్షించలేదయ్యా. విషజలాప్యయాద్యాల రాక్షసాద్వర్ష మారుతాత్ వైద్యుతానలాత్ వృషమయాత్మజాత్ విశ్వతో భయాత్ వృషభతే వయం రక్షితాముహు. ఈ సంబోధనలన్నీ తీసుకుంటూ నామాలు వస్తాయండి. వరద, ఏదైనా ఇవ్వగలవాడు నువ్వు, వరద. ఇప్పుడేమంటున్నారు? వృషభ. వృషభ అంటే సర్వశ్రేష్ఠుడు, అందరికంటే గొప్పవాడని ఉద్దేశంతో వృషభ శబ్దాన్ని ఇక్కడ వాడుతున్నారు. ఓ పురుషశ్రేష్ఠ, నీ చేత మేము అనేక మార్లు రక్షింపబడ్డాము. ఇక్కడ గోపికా గీతలను అర్థం చేసుకునేటప్పుడు తీరు ఎలా ఉండాలో చూడండి. ఇక్కడ ఒకటి భగవంతుని అడిగేటప్పుడు ఇదివరకు ఆయన చేసిన వాటిని మర్చిపోయి అడుగుతాం మనం, అవునా లేదండి? ఇవాళ ఏదో ఆయన చేయలేదనుకోండి, ఇన్ని కష్టాలు పెట్టేవేంటయ్యా అని, ఇదివరకు నువ్వు ఎన్ని మొక్కులేడు చేవు, ఆయన ఎన్ని కాపాడాడు అని మర్చిపోయి నువ్వు. కానీ భక్తిలో అడుగడుగునా ఉండవలసింది కృతజ్ఞత. ఇది తెలుసుకోండి. ఇక్కడ భగవంతుని అడిగేటప్పుడు ఎన్ని ఇచ్చాడో గుర్తు తెచ్చుకోండి, అప్పుడు ఇంకోటి అడగడానికి అర్హత వస్తుంది. మనం ఎలాంటి వాళ్ళమంటే మనకు ఉన్నవి గమనించాం, లేని వాటి కోసం ఏడుస్తుంటాం. కానీ ఉన్నవన్నీ ఆయన ఇచ్చాడని తెలిస్తే కొత్తగా అడగడానికి ఏం మిగలదు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఉన్న సుఖమ్ముల చూడకని లేకున్న వాటికై యురకల వేతు. మాకు ఇన్ని ఉన్నాయంటే నువ్వు ఇచ్చినవే, మా ఏడుపు నువ్వేదో ఇవ్వలేదని కాదు, నువ్వు వల్లే మాకు అన్నీ వచ్చాయని ముందే చెప్పారు. ఏమిటి? సంపదలన్నీ వచ్చాయి. ఎప్పుడైనా భగవద్ అనుగ్రహం రెండు రకాలుగా ఉండాలండి. మనకి సంపదలు అందుబాటులో ఉండాలి, ఆపదలు కలిగినప్పుడు రక్షణ కావాలి. ఇదే కదా భగవద్ అనుగ్రహం అంటే. రెండే, సంపద రావాలి, ఆపద పోవాలి. ప్రతివాడు భగవంతుడి ముందు దేబిరించే రెండే, అవసరం కూడా రెండే. ఆయన ఇస్తున్నాడు, మొదటి సంపద చెప్పారు. ఇప్పుడు మాకు ఆపదలు వచ్చిన ప్రతిసారి నువ్వు కాపాడుతున్నావు, మేము అడగాల, కనిపెట్టుకుని కాపాడు. ఎన్ని మార్లు కాపాడేవు చూడండి. అంటే ఆయన అడిగేటప్పుడు ఇదివరకు వారు చూపించిన అనుగ్రహాలన్నీ ఆయనకి విన్నవిస్తున్నారు. వాళ్ళు ఇదిగో మమ్మల్ని నువ్వు అప్పుడప్పుడు అలా అలా ఎలా కాపాడేవో వివరిస్తున్నారు. ఇది భక్తిలో ఉండవలసిన కృతజ్ఞత అనే భూమికను చూపిస్తున్నారు. ముందు నాకు ఇచ్చినటువంటి సంపదంతా నువ్విచ్చినదే అని. అందుకే కొందరు వ్రజము అంటే తిరిగేది అని అర్థం. ఒక చోట స్థిరంగా ఉండకుండా ఇక్కడ అక్కడ తిరుగుతూ వెళ్ళే గుంపులు, సంచార జీవులు, వాళ్ళు ఉండ చోటుని వ్రజం అంటారండి ఇక్కడ. అయితే ఇప్పుడు వ్రజం ఎవరు? మన బతుకులు అంతకంటే ఇంకేమున్నది? ఈ జన్మలో గుడారం వేసాం, ఇక్కడ అయిపోతుంది. మరో గుడారం ఎత్తుకుని మరొక చోటుకి వెళ్తాం. కనుక నిజమైన వ్రజం మనదే, తెలుసుకోండి ఇక్కడ. అయితే ఈ వ్రజం అంతా బాగుంది, కానీ ఇందులో స్వామి జన్మించలేదు. ఇంకా జన్మించలేదంటే అర్థం కృష్ణ భావన ఉదయించాలి. ఉదయిస్తే మాత్రం జయతి తేధికం జన్మనా వ్రజం. మా దేహము నీ యొక్క స్మరణ అనే ఉదయం జరగగానే ధన్యమైపోయిందయ్యా. పైగా నిన్ను స్మరించడానికి పూజించే చేతులు, చూసే కళ్ళు, స్మరించే నాలిక, ఇలాంటి దేహం లభించింది కదా. అప్పుడేమవుతుంది? ఇందిరా శశ్వదత్రహి. ఇంకేం కావాలి ఇక్కడ? ఇవన్నీ మాకు ఇచ్చావు, అందుకే కీర్తిస్తున్నావు. పైగా ఈ దేహం నిన్ను కీర్తిస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఏ ప్రమాదానికి లోను కాకుండా నువ్వు కాపాడు.
మనకి ప్రమాదాలు వచ్చి తప్పితే కాపాడంటున్నాం కానీ అసలు ప్రమాదాలు లేకుండా ఎన్ని కాపాడాడో మనకి ఏం తెలుసండి ఇక్కడ. ఇవాళ బయలుదేరి వెళ్తూ ఉంటే సరిగ్గా మన వెహికల్కి మరో వెహికల్ కొట్టడానికి వచ్చింది, అయిపోయామనుకున్నాం, క్షణంలో తప్పింది, అమ్మయ్య దేవుడు రక్షించాడండి అని. మరుసటి రోజు నీకు ఏ వెహికల్ ఎదురు రాలేదు, క్షేమంగా ఇంటికి వచ్చేసావు, అప్పుడు రక్షించలేదు, అప్పుడు రక్షించాడు కానీ అనుకో నువ్వు. అంటే అందుకే ఆపద దగ్గరికి తెచ్చి తీసేస్తే రక్షించాడు అనుకుంటావు, ఆపదే లేకుండా ఎన్ని రక్షించాడో నీకేం తెలుసు ఇక్కడ. అది తెలుసుకుంటే కృతజ్ఞత ప్రకటించాలి ఇక్కడ. అడుగడుగున చిన్నగా క్షణం జారి పడితే 10 ఏళ్ళు మంచాల మీద పడాల్సి వస్తుంది. అడుగడుగున ఆయన రక్షణని తెలుసుకుంటే అడుగడుగున ఆయన రక్షణ ఉంటుంది. ఇది తెలుసుకోండి, గుర్తించేవాడికే లభిస్తుంది, ఇది గ్రహించాలి ఇక్కడ. కనుక రక్షణను గుర్తించడం అనేది చాలా అవసరం. భక్తిలో అది చాలా ప్రధాన భూమిక. భక్తుడు హృదయ సంస్కారం ఎలా ఉండాలి అనేది ఒక్కొక్క శ్లోకం మనకు చెప్తోంది ఇక్కడ. అందుకే విషజలాప్యయాద్వ్యాళ రాక్షసాత్, ఎన్ని మార్లు మమ్మల్ని రక్షించలేదయ్యా. కాళీయుడి ఫణాల నుంచి వచ్చే విషాల వల్ల కలుషితమైతే నీరు, ఆ నీరుని శుద్ధి చేసావు, ఆ విషపు బాధ లేకుండా మమ్మల్ని చేసావు. అంతేకాదు వ్యాళ రాక్షసాత్, పాముల నుంచి కాపాడు, రాక్షసుల నుంచి కాపాడు. ఎలా కాపాడేవనేది నీకే తెలియాలి. ఒక్కొక్కప్పుడు మాకు చెప్పేవాడివి కూడా కావు, ఏదోలే అనేవాడు. చాలా గొప్ప విషయం ఇది. ఉదాహరణకి ఆయన బకాసుర అఘాసుర సంహారం చేశాడు. అఘాసురుని సంహరించిన వెంటనే దేవతలు మురిసిపోయి ఆయనపై పుష్పవృష్టి కురిపించారు. కృష్ణుడి మీద పూలవాన పడుతుండడం గోపకులందరికీ కనబడింది. ఏమిటయ్యా పూలవాన అన్నారు. అన్న ఏముందిలే, ఇక్కడ చెట్టుకి గాలి తగిలి పువ్వులు రాలే అన్నాడు కృష్ణుడు. చూడండి, ఏ షో లేదు, ఎంత చేస్తే అంత చెప్పుకునేటువంటి కాలంలో ఇన్ని చేసినా ఏమి ఎరగనట్టే చేసుకుంటూ ఎన్ని రక్షించాడయ్యే వాళ్ళకి ఇక్కడ. కనుక వ్యాళ రాక్షసాత్, సర్పాల నుంచి కాపాడు, అదేవిధంగా రాక్షసుల నుంచి కాపాడు. వైద్యుతానలాత్, భయంకరమైన అగ్నుల నుంచి కాపాడు, మెరుపుల నుంచి కాపాడు, వర్షము నుంచి కాపాడు. అంటే గోవర్ధనగిరిని ఎత్తి కాపాడిన వైనం. మొత్తం భాగవతం అంతా మళ్ళీ వస్తుందండి ఇక్కడ. గోపికా గీతల్లో భాగవతం అంతా మళ్ళీ కనబడుతుంది చూడండి ఇక్కడ. వృషమయాత్మజాత్, అదేవిధంగా అరిష్టాసురుడు, వ్యోమాసురుడు మొదలైన రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడు. ఒకటేమిటయ్యా, ఏకరువు పెడుతుంటే సమయం సరిపోదు. విశ్వతో భయాత్, గొప్ప మాట. అన్ని రకాల భయాల నుంచి, సమస్త భయాల నుంచి కాపాడు. సమస్త భయం అంటే ప్రధాన అవిద్య తెలుసుకోండి. మహాభయం అంటే అవిద్య. అందుకే ద్వితీయాద్వై భయం భవతి, అది గొప్ప మాట. త్రాయతే మహతో భయాత్, అందుకు మహతో భయ, అదే విశ్వతో భయాత్. ఆఖరికి లోకంలో వచ్చి భయాలు ఏమిటయ్యా, అసలు భయమైంది సంసార భయం. దాన్ని కూడా నువ్వే కాపాడేవాడు, దాని నుంచి కూడా కాపాడేవాడు నువ్వే. అది విశ్వతో భయాత్. వృషభతే వయం రక్షితా ముహు, అనేక మార్లు నీ చేత రక్షింపబడినటువంటి వారము మేము. అటువంటి మమ్మల్ని కనిపించకుండా ఏడిపిస్తావెందుకయ్యా, ముందు ఈ బాధ నుంచి రక్షించు మమ్మల్ని, విరహవేదన నుంచి మమ్మల్ని రక్షించు. నువ్వు ఎవడో మాకు తెలుసులే. నకలు గోపికా నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృక్ విఖన సార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సత్వతాంకులే. సఖ సంబోధన ఎంత గొప్పగా ఉందండి. భగవంతుని పట్టుకుని సఖ అని పిలవాలి అంటే ఎంత చనవు ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి. అందుకో సఖుడా, నువ్వు ఎవడో మాకు తెలుసులే. అంటే ఇవి గోపికలుగా కనబడుతున్న యోగులు ఉన్నారే, సామాన్యులు గారండి బాబోయ్. ఈయన భగవంతుని తెలుసు, కానీ భగవంతుడు అనే భావం కంటే ప్రేమ భావం పెరిగిపోయింది. మనం చెప్పుకున్నాం 2వ రోజు వ్యాఖ్యానంలో. అందుకు నువ్వు ఎవడో మాకు తెలుసులే. నకలు గోపికా నందనో భవాన్, నువ్వు యశోదమ్మ అనబడే గోపకాంతకు పిల్లవాడివి కావు, మరెవరివి? వైకుంఠంలో ఉన్నవాడివి కాదు. అఖిల దేహినాం అంతరాత్మదృక్, ప్రతివారిలో అంతర్యామిగా ఉంటూ సర్వద్రష్టమైనటువంటి వాడవు నువ్వు. మరి ఇలా ఎందుకు వచ్చావో మాకు తెలుసులే. అందరిలో అంతర్యామిగా ఉన్నవాడికి రూపం ఏమిటయ్యా? అందరిలో అంతర్యామిగా ఉన్నవాడికి రూపం లేదు, గుణం లేదు. లేదు కానీ రూపం లేదు, కానీ రూపం ధరించలేడు అని మాత్రం అనకూడదు. రూపం ధరిస్తాడు. ఎందుకు? విశ్వగుప్తయే, విశ్వరక్షణ కోసం రూపాన్ని ధరించావు. ఏ రూపము లేకుండా ప్రతివారి హృదయ గుహలో అంతర్యామిగా ఉన్నటువంటి నువ్వు ఇప్పుడు దివ్యమైన మంగళ విగ్రహం ధరించవచ్చావు. ఎందువల్ల? విఖన సార్థితో, బ్రహ్మదేవుని చేత ప్రార్థింపబడి నువ్వు లోకరక్షణ కోసమని ఉదేయివాన్ సత్వతాంకులే, సత్వగుణ సంపన్నమైన గొప్ప కులములో ఉద్భవించేవయ్యా. ఉద్భవించిన చోటది. నీవు యశోద బిడ్డడవే నీరజ నేత్ర, సమస్త జంచు చేతో విదితాత్మవు ఈశుడువు, తొల్లి విరించి తలంచి లోకరక్షా విధమాచరింపుమని సన్నుతిసేయగా సత్కులంబునన్ భువలయంబుగావనిటు పుట్టిదిగాదే మనోహరాకృతి. ఇంతవరకు
చెప్పిన భావాలు గమనిస్తే ఇదివరకు పరమాత్మ తమని ఎలా అనుగ్రహించాడు, ఆయన పుట్టిన దగ్గర నుంచి తమ స్థితి ఏమిటి, ఇవన్నీ తెలుసుకుంటూ నీ వల్లనే మేము ధన్యులమయ్యాం. ఇప్పుడు నీ దర్శనం దొరకకపోతే అది జీవము కాదయ్యా, ఒక్కసారి నీ దర్శనం కావాలి, నీ స్పర్శ కావాలి అని అడుగుతున్నారు ఇక్కడ. ఇప్పుడు అడుగుతున్నది, స్వామి నీ చేతిని ఒక్కసారి మా తల మీద పెట్టు అంటున్నారు. ఇది వినేటప్పుడు క్షణమైన గోపికాభావాన్ని మనం ఆశ్రయించి స్వామి చెయ్యి మనం తల మీద పెట్టిన భావాన్ని చూడాలండి ఇక్కడ. అది కావాలి. గోపికా గీతలు విన్నప్పుడు మాకు ఇదివరకే తెలుసండి అంటూ తిరిగి చెప్పడాలు ఇవి చేస్తూ ఉంటారే వాళ్ళకి అక్కడ అర్థమవుతుందండి. జాగ్రత్త. మేము ఇదివరకు విన్నాం చాలా, ఇప్పుడు కూడా చదువుతాం మేము పుస్తకాలు పట్టుకుని. అది కాదు వినవలసింది ఇక్కడ. అంత శ్రద్ధగా ఆస్వాదించాలో చూడండి ఇక్కడ. అప్పుడు అందుతుంది ఇక్కడ. నీ చెయ్యి మా తల మీద పెట్టు అని అంటున్నారు ఇక్కడ. కృష్ణుడు చెయ్యి తల మీద పెట్టడం అదండి శక్తిపాతం అంటే. అది శక్తిపాతం అంటే ఇది తెలుసుకోండి ఇక్కడ. కలిలో అనేక రకాలు ఇలాంటివి వ్యాపారాలు కనబడుతుంటాయి, అందుకే అసలు శక్తిపాతాలు తెలియవు. ఒక మహాపురుషుడు ఒక శిష్యుడికి మాత్రమే తెలిసేటట్లు చేసేది, ఇతరులకు తెలియదు. దానికి ప్రకటనలు ఉండవు, ఖరీదులు ఉండవు. కలిలో అనేక దోషాలు కనబడుతుంటాయి, ఏం చేస్తాం? సరే ఇప్పుడు వాడుకోవాలి ఎందుకు? పరమాత్మ యొక్క హస్తస్పర్శ సామాన్యమా? ఇది హస్తస్పర్శను అడుగుతున్నారు ఇక్కడ. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే దర్శనము, స్పర్శ. ఆ స్పర్శ కూడా 3 రకాలుగా అడుగుతారు. నీ చేతిని మా తలపై పెట్టు, నీ పాదాలు మా గుండెల మీద పెట్టు, నీ అధరామృతం ఇవ్వు. 3 అడుగుతున్నారండి వాళ్ళకి. 3 ఇవ్వాలని మీద కనబడాలిగా, అందుకు దర్శన దానం ముందు ఇవ్వు. మొత్తం 4 వచ్చాయి మనకి ఇక్కడ. వీటిలో ఆంతర్యాలు మనం పరిశీలిస్తూ వెళ్ళాలి. ఎందుకంటే గోపికా గీతలు మార్మిక గీతాలు, రహస్య గీతాలు, లోపల ఎన్నో తత్వాలు దాగి ఉన్నాయి. నీ చెయ్యి అనగానే ఎలాంటి చెయ్యండి ఒక్కసారి తలంచుకోండి. విరచితాభయం వృష్ణిధుర్యతే చరణమీయుషాం సంసృతేర్భయాత్ కరసరోరుహం కాంత కామదం శిరసి దేహిన శ్రీకరగ్రహం. శిరసి దయయా దేహి చరణం అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాలు వారు. దేహి కాదండి, దేహి. దేహి అంటే ఇవ్వు, దేహి అంటే ఉంచు. ఉంచు ఎక్కడ? శిరసి, మా తల మీద నీ చేతిని పెట్టవయ్యా. చెడగోపం పెడుతూ ఉంటారు కదండి ఇక్కడ. అక్కడ భగవచ్చక్తి అందవలసిన చోటు బ్రహ్మరంధ్ర స్థానం, అక్కడ పెట్టవయ్యా. జన్మ జన్మల తాపాలు పోతాయి నీ చల్లని చెయ్యి తల మీద ఉంటే. ఆ చెయ్యి సామాన్యమా? విరచితాభయం, సర్వ జగత్తుకి అభయాన్నివ్వగలిగిన చేతులు, ఇందరికి అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి అన్నారుగా అన్నమయ్య. అందుకే సర్వ జగత్తుకి అభయం ఇచ్చేది. అభయం సామాన్యమా? సృష్టిలో లౌకిక భయాల నుంచి బయటపెట్టే చేతులు చాలా ఉంటాయి, కానీ చరణమీయుషాం సంస్కృతేర్భయాత్ విరచితాభయం. అన్నిటికంటే పెద్ద భయం ఒకటి ఉందండి మనకింకా, అది భయం అనిపించలేదు, అది వచ్చింది బాధ. అన్నిటికంటే పెద్ద భయం ఏది అంటే దుర్భర సంసార దవాగ్నికి వెరతు అన్నాడు మహానుభావుడు ప్రహ్లాదుడు. అసలు భయంకరమైనది అదే. సంసార కూప మతఘోర మగాధ మూలం సంప్రాప్య దుష్ట శతసర్ప సమాకులస్య దీనస్య దేవ దయయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శంకరులు లేకపోతే ఒక్క పలుకు వస్తుందండి మన నోట. మరి ఈరోజు ఆ మహానుభావుడు నృసింహ రూపంలో కూడా మనకి కృష్ణ పరమాత్మ తత్వాన్ని చూపిస్తున్నాడు. ఆయన పెద్ద నరసింహం, నరుడుగా నడయాడే సింహం ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన చెయ్యి అది వివరిస్తున్నారు. అది సంస్కృతేర్భయాత్ చరణమీయుషాం, పాదాలని ఆశ్రయించిన భక్తులకి సంసార భయం నుంచే ఉద్ధరించగలిగేటువంటి నీ దివ్యమైన హస్తం ఏదైతే ఉన్నదో ఆ హస్తము స్వామి అది కర సరోరుహం. నీ హస్త పద్మము మా శిరస్సుపై పెట్టు. ఆ హస్తపద్మం ఎలాంటిది అంటే కామదం శ్రీకరగ్రహం. ఒక్క చేతికి ఎన్ని లక్షణాలు చెప్తున్నారు. ఒకటి అభయం, ఒక లక్షణము. రెండవ లక్షణం కామదం. కామదం అంటే ఏ కోరికైనా తీర్చగలిగేదేదో కామం దదాతి ఇది కామదం. ఏ కోరికనైనా తీర్చగలిగే చెయ్యి. ఆ చెయ్యి దొరికితే ఇవ్వలేనిదే ఉందండి. ఆ చెయ్యే నిజానికి ఇచ్చేది. మనకి ఏది దొరుకుతుందనో ఆ చెయ్యి ఇస్తేనే దొరుకుతుంది. ఇంకేమిటి అనుకున్నారు? మన విస్తట్లో పడుతున్న పదార్థం చూస్తున్నాం కానీ వడ్డిస్తున్న చేతిని చూడట్లేదు. అది ఇక్కడ ప్రపంచంలో అనుభవిస్తూ చూస్తున్నావు, అందిస్తున్న వాడిని చూడట్లేదు. చూడండి ఇక్కడ సర్వ జగత్తుకి ఇచ్చేవాడు నువ్వు. అందుకే కామదం. ఆకలేసింది, అప్పుడు కామం అన్నమే, అవునా లేదండి? జబ్బు చేసింది, ఔషధమే కామం. అలా ఎప్పటికి ఏది అవసరం అది ఇచ్చేవాడు ఆయన. కామదం, అది గొప్ప విషయం. అంతేకాదు ఎంతకాలం ఈ కోరికలు తెచ్చుకుంటూ ఇలాగే వెలగబడతావు, కామం దాటి వెళ్ళాలే లేదా, అప్పుడు నీ చెయ్యి కామదమే అన్నాడు. ఎలాగయ్యా అంటే కామం దదాతి కామదహ కామం దహతి ఇది కామదహ. నీ సర్వమైన కోరికలను దహనం చేస్తుంది. ఇంకా కోరికలను దహనం అయితే మిగిలేదే ఉంది. కామదహనం తర్వాత మోక్షమే. అది కామదం. ఆ చెయ్యి తగిలితే తగలాడతాయండి ఏవి కోరికలు. అవి ఉంటేనే కదా ఇన్ని బాధలు. కృష్ణాననివ్వకుండా అడ్డుకుంటుంది అది. ఈ కోరిక ఒక్కటి అయిపోయినాడు, తర్వాత చూద్దాం.
తర్వాత చూద్దాం ఏంటి కృష్ణుడి కాదు మరో కోరికలు. ఇలా ఉంటుంది మన పని. కానీ కామదం అనే శబ్దానికి కామం దదాతి కామం దహతి 2 అర్థాలు తీసుకోవాలి. పైగా ఈ చెయ్యి సామాన్యమైనదా? ఏ తల్లి కటాక్షం దొరికితే చాలనుకుంటామో ఆ తల్లి పట్టుకునే చెయ్యిది. ఇక్కడ శ్రీకరగ్రహం, లక్ష్మీదేవి పట్టుకునే చెయ్యి, ఐశ్వర్యాల తల్లి పట్టుకునే చెయ్యి. ఈ చెయ్యి ఆ తల్లిని ఎలా లాలిస్తోంది? ఆదిన్ శ్రీ సతికొప్పుపై నొరముపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలు తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్యము సతతమే కాయంబు నాపాయమే అన్నాడుగా బలిచక్రవర్తి. అటువంటిది నూత్న మర్యాదంచెందు ఆ హస్తమది. అందుకే శ్రీకరగ్రహం, అటువంటి చెయ్యి. ఆ చెయ్యి మా తలపై పెట్టవయ్యా. ఒక్కసారి తల మీద పెడితే తాపత్రయాలన్నీ శాంతిస్తాయి. అసలు నీ స్వరూపమే తాపత్రయ శాంతం. తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. అందుకే ఆర్తిని పోగొట్టడమే స్వరూపం గనక వ్రజ జనార్తిహన్ వీరయోషితాం నిజ జనస్మయధ్వంసనస్మిత భజ సఖే భవత్ కింకరిస్మనో జలరుహానంచారు దర్శయ. వాళ్ళు అడుగుతున్నది చూడండి, ఒక్కొక్క కోరిక. ఒక్కసారి నీ ముఖాన్ని మాకు చూపించవయ్యా. పద్మంలా వికసించిన నీ ముఖం చూపించు. నువ్వు వ్రజ జన ఆర్తిహన్, ఈ వ్రజజనులు విరేపల్లవాసులైన జనులందరి ఆర్తిని పోగొట్టడానికే ఉన్నవాడు. మా ఆర్తిని ఇదివరకే పోగొట్టవు, అందరి ఆర్తిని పోగొట్టే స్వరూపము ఇది మాత్రం ఆర్తి కాదా? ఈ ఆర్తిని ఎందుకు పోగొట్టవయ్యా స్వామి? పైగా ఓ వీరా, గొప్పగా అన్నారు. యోషితాం వీర, మా అందరికీ నువ్వే వీరుడు అంటే ప్రభువి. వీర శబ్దానికి మరొక అర్థం ఏంటంటే వివిధాహ ఈరయ గతయ అస్మిన్ ఇది వీర అన్నారు. ఇక్కడ రకరకాల తీరులతో వెళ్ళేవాడు వీరుడు అన్నాడు. ఇక్కడ అందరినీ మించినవాడు వీరుడు, రకరకాల లీలలు చూపేవాడు కూడా వీరుడు. కనుక నువ్వు వీరుడువయ్యా, మా అందరికీ నువ్వు వీరుడివై రకరకాలుగా అనుగ్రహించిన వాడువు. అంతేకాదు చిరునవ్వు ఉన్నదే సామాన్యం కాదు, అది అద్భుతమైన మాట అన్నారు ఇక్కడ. నిజ జన స్మయధ్వంసన స్మిత, నీ చిరునవ్వుందే, ఆ చిరునవ్వు చూస్తే చాలయ్యా మా స్మయం అంతా పోతుంది అన్నారు. స్మయం, దీని నుంచే విస్మయం ఇలాంటి శబ్దాలు వచ్చాయి. స్మయం అనే శబ్దానికి నిఘంటు అర్థం ఏంటంటే అహంకారం మౌఢ్యం. ఇది తెలుసుకోండి, అహంకారం మౌఢ్యము, ఇది స్మయ శబ్దానికి అర్థం. ఒక్కసారి నవ్వుగాని చూసామా మనకున్న 2 దుర్లక్షణాలు పోతాయి. ఉన్నాయా? లేవా? ఒకటి అహంకారం, రెండవది మూఢత్వం. మూఢత్వం ఉందంటే అహంకారం ఉందని అంగీకరించలేకపోవడం, అజ్ఞానం అది. కానీ అహంకారము మూఢత్వము ఇవి 2 ఉన్నంతకాలం అంటే మోహం, ఈ 2 తొలగడం మహా కష్టం. కానీ నువ్వు నవ్వుతూ చూసేవాడు పోతాయి. అంటే నవ్వుతూ ఎంత గొప్ప పని చేసేస్తున్నాడు చూడండి ఆయన. అయితే అందరికీ తీసేడు అలాగ చూడండి. ఇక్కడ మన యొక్క అహంకారం మౌఢ్యం పోవాలి అంటే మనకు లక్షణం కావాలి. అదేమిటి? నిజ జన స్మయధ్వంసన, తనవారి యొక్క అహంకారాన్ని తీసేస్తాడు. అది ఇక్కడ. నువ్వు నావాడవు అని మీరు అన్నా అనుకోండి, ఆ నా అనే దాన్ని తీసేస్తాడు ఆయన. ఇక్కడ మిగల్చాడు అక్కడ. అది కావాల్సింది ఇక్కడ. అంటే భక్తులకి ఆయన అహంకారాన్ని అవిద్యని నాశనం చేస్తాడు. భక్తులంటే ఆశ్రయించిన వారు ఎవరైతే పరమాత్మని అనన్యముగా ఆశ్రయిస్తారో వాళ్ళకి సమూలముగా అవిద్యని నాశనం చేస్తాడు. దేనితో? తన నవ్వుతోనే. ఎందుకంటే నవ్వు జ్ఞానాన్ని చెప్తుందండి. నవ్వు గురించి ఒక్కసారి భావిద్దాం. మనం ఏదో దిగులు పడుతూ కానీ చూస్తాం ఏం జరుగుతుంది అని. ఒకసారి నవ్వాడు అనుకోండి, అమ్మయ్య ప్రమాదం లేదనమాట అనిపిస్తుందా లేదా? చూడండి ఇక్కడ లోకంలో ఒక నవ్వును చూడగానే అమ్మయ్య అని ఎందుకు అనిపించింది? ఆ నవ్వులోంచి ఒక అభయం వచ్చింది. నేను చూసుకుంటాలే అన్న లక్షణం కనబడింది. ఏంటయ్యా పిచ్చి కానీ ఏముంది అందులో అనే మాట కనబడుతుంది. ఒక్క నవ్వు ఎన్నిటి చెప్తుందయ్యా. అందుకే మన నవ్వు కేవలం ఆనందాన్ని మాత్రమే చెప్తుంది, పరమాత్మ నవ్వు జ్ఞానానందాన్ని చెప్తుంది అన్నాడు ఇక్కడ. ఆ నవ్వు జ్ఞానానంద భావాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం అనే ప్రకాశం నవ్వులోంచి విసిరింపబడిందో వెంటనే నీ యొక్క స్మయం పోయింది. అంటే నీ అహంకారము మౌఢ్యం అనబడి అవిద్యా లక్షణములు ధ్వంసమయ్యాయి. అందుకే భగవంతుడు నవ్వును ఎక్కువ ధ్యానిస్తారు పెద్దలు. దరస్మేర ముఖాంబుజా ఎన్ని మార్లు అన్నాం. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఉమాసహస్రంలో ప్రతి స్తబకానికి నవ్వుని ధ్యానించాడు. మూక కవి మూక పంచశతిలో అమ్మవారి నవ్వుపై మందస్మిత శతకాన్ని ఇచ్చాడు. మందస్మిత శతకం ఆఖరండి. ఆ తల్లి అనుగ్రహం అంత గొప్పది ఇక్కడ. ఆ తల్లి నవ్వున్నదే, ఆ నవ్వు లభిస్తే అన్నీ లభించినట్టు ఇంకేం కావాలి ఇక్కడ. మందస్మితం అంత గొప్పది ఇక్కడ. ఆ చిరునవ్వు చాలు. ఆ చిరునవ్వు భక్తులకి నిజ జనస్మయ. అంతేగాని దుర్యోధనుడు చూసుకుంటూ నవ్వాడు, ఆయనకి ఏం పోలే, అక్కడే ఉన్నాయి.
కానీ భక్తులను చూసి నవ్వున్నదే ఆ భక్తుల అజ్ఞానం మొత్తం పటాపంచలైపోతుంది. ఎందుకంటే భక్తులు ప్రీతిపావంతో చూస్తారు కదా, పాజిటివ్ థాట్తో ఉంటారు కనుక వాళ్ళకి అనిపోతాయి. వీడి నెగిటివ్ థాట్, వీడికి అసలు ఆ కాంతి లోపలికి రావడం కష్టం, నెగిటివిటీ అడ్డుకుంది వాడికి, తెలుసుకోండి ఇక్కడ. అందుకే నిజ జనస్మయ ధ్వంసనస్మిత భజసఖే భవత్కింకరీహి. ముందేమన్నారు? దాసులు అన్నారు, ఇప్పుడు కింకరులు అన్నారు. అక్కడైతే అహంకార రాహిత్యం, నువ్వేం చెప్తే చేసేవాళ్ళం అన్నారు. గొప్ప మాట ఇక్కడ. భక్తుడంటే భగవంతుడు ఏం చెప్తే చేస్తారు, తెలుసుకోండి. మనం చేస్తున్నామా? శాస్త్రం అనగా భగవంతుడు చెప్పిన మాట తెలుసు, కానీ శాస్త్రంలో ఉన్నట్టు ప్రవర్తించం, అవునా లేదా? కనుక శాస్త్రము చెప్పినట్టుగా ధర్మాన్ని పాటించాలి. ఎందుకంటే శాస్త్రం ఆయన చెప్పాడు. శృతి స్మృతి మమైవాజ్ఞ, స్వామి చెప్పాడు ఇక్కడ, నిజాజ్ఞారూప నిగమ. కనుక వేదము ధర్మశాస్త్రములు ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన మాటలను పాటించాలి. అంతేగాని ఈ ధర్మం పాటిస్తే నిజంగా గొప్పగా ఉంటుందా అండి? ఎందుకు పాటించాలి? ఇన్ని ప్రశ్నలు ఏమిటాయి? ఆయన చెప్పాడు పాటించాలి. ఇక్కడ గురువు చెప్పాక తర్కం చేసి గురువు చెప్పినా మాట పాటించలేదంటే వాడిని ఏ మంత్రము కాపాడు, తెలుసుకోండి. ఇక్కడ గురువాక్య పాలన అంటే ఏమిటి? గురువాక్యం పాటించాల్సిందే, ముందు వెనక చూడటం లేదు. అటువంటి వాడు నిజమైన శిష్యుడు అవుతాడు. జగద్గురువైన కృష్ణ పరమాత్మ తన ధర్మరూపమైనటువంటి వేదాది శాస్త్రముల ద్వారా మనకు చెప్పినప్పుడు కిం కరోమి, ఏం చేయాలి అని అడిగితే నేను చెప్పించే అంటాడు ఇక్కడ. కనుక ధర్మబద్ధంగా నడుచుకునే వాళ్ళందరూ కింకరులు. అంతేగాని మేము కింకరులు అనగా రోజు కృష్ణుడి విగ్రహాన్ని స్నానం చేయించి బట్టలు తొడుగుతాం, కానీ కింకరులు అంటే ఆయన విగ్రహంగా పెట్టమన్నది ఎవరు, ఆయనకి బట్టలు తొడగమన్నది ఎవరు? ఆయన అడిగాడే పెట్టాడా? అవి వద్దని నేను చెప్పట్లేదు దయచేసి. కింకర భావం అంటే ఏంటంటే ధర్మబద్ధంగా జీవించడమే కింకర భావము, అది ఇక్కడ. అలాగే స్వామి నువ్వు చెప్పిన మాటల ప్రకారంగా ధర్మబద్ధంగా జీవించి శుద్ధులమై నీ కోసం వచ్చిన వాళ్ళు ఇప్పటికైనా నువ్వు చెప్పిందే పాటిస్తున్నావు. అయితే ప్రపంచంతో సంబంధం ఉంటే నువ్వు చెప్పిన ప్రవృత్తి ధర్మాన్ని పాటిస్తాం, ప్రపంచంతో సంబంధం తెగితే నువ్వు చెప్పిన నివృత్తి ధర్మాన్ని పాటిస్తావు, అంతే. ఏదైనప్పటికీ నీ మాటలేగా, వేదమైన వేదాంతమైన. అది మేమెవరం? కింకరులము. కింకరులమైన వాళ్ళు నీ జనులం గనక నీ చిరునవ్వుతోనే మాకున్న అహంకారము మౌఢ్యము పోవాలి గనక, చిరునవ్వు కావాలంటే నీ ముఖం కనబడాలి గనక స్వామి నీ ముఖాన్ని చూపించవయ్యా అని అడుగుతున్నారు ఇక్కడ. అందుకే జలరుహాననం చారుదర్శయ, నీ సుందరమైన ముఖారవిందాన్ని దర్శింపజేయవయ్యా అని ప్రార్థిస్తూ స్వామిని శరణు వేడుతున్నారు. మచ్చిత్తక సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యతి. పరమాత్మ చెప్తున్నాడు, నాపై చిత్తం పెట్టిన వాళ్ళు నా అనుగ్రహం చేత అన్ని కష్టాల నుంచి బయటపడతారు. స్వామి ఇచ్చిన అభయం భగవద్గీత స్వామివారు చెప్తున్నారు ఇక్కడ. మచ్చిత్త సర్వదుర్గాని, అన్ని కష్టాల నుంచి. దుర్గములంటే మనం అయ్యో ఈ కష్టం మనం దాటగలమా అనుకునే కష్టముల పేరు దుర్గములు. అలాంటి దుర్గమమైన కష్టాల నుంచి నన్ను శరణు వేడినవాడు, నాపై చిత్తం పెట్టినవాడు దాటతాడు అని చెప్పాడు కనుకనే నిన్ను శరణు వేడిన వాళ్ళం మేము. అందుకు నిజ జనస్మయ ధ్వంసనస్మిత, నీ ముఖపద్మాన్ని దర్శింపజేయవయ్యా అని గోపికలు ప్రార్థిస్తున్నారు. ఆ గోపికా గీతముల్లో వర్ణింపబడుతున్న కృష్ణమూర్తి పాదాలకు శరణు వేడుతూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః